అసలు పబ్లిక్ డిమాండ్ మామూలుగా రాలేదండి. ఒక రేంజ్‌లో వచ్చేసింది. ఆ పబ్లిక్ డిమాండ్ తోటి ఇటు బుల్లితెర అండ్ అటు వెండితెరలో ఫుల్ టు ఫుల్ కౌంట్ అప్ స్టార్టెడ్. కౌంట్ డౌన్ అంటారు. ఎందుకంటే కౌంట్ అప్ స్టార్టెడ్ అని ఎందుకన్నాను అంటే ఇంకా సీరియల్స్ ఏంటి, అటు ఫిల్మ్స్ ఏంటి, తను చేసే ప్రతి ఒక్క రోల్ అలా ఒక స్టాంప్ అలా గుద్దేశారన్నమాట ప్రతి ఒక్క ప్లేస్‌లో. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా మనం చూస్తున్న మీమ్స్‌లో గూడా ప్రతి ఒక్క మీమ్స్ అట్‌లీస్ట్ ఒక 10 మీమ్స్ ఉంటే ఇంకా అట్‌లీస్ట్ ఒక 4 మీమ్స్‌లో ఆహ్, తను చేసిన మీమ్స్ అంటే తను చేసిన ఫిల్మ్స్‌లో నుంచి వచ్చిన మీమ్స్ మాత్రం ఖచ్చితంగా ట్రెండీలో ఉన్నాయన్నమాట. సో, అంత స్టాంపింగ్ ఉన్నాయన్నమాట. సో, షీ ఈస్ నన్ అదర్ దాన్ అనిత గారు. అనిత గారు వెల్కమ్ టు తెలంగాణ రేడియో. Thank you so much, Kranti. Thank you so much for having me on your show. అనిత గారు యాక్చువల్లీ మీ పేరు చెప్పగానే నాకొక సాంగ్ గుర్తొస్తుంది. అనిత ఓ అనిత ఓ అందమైన Oh my కవిత. God. ఇలా ఎంతమంది పాడింటారు? ఎంతమంది పాడింటారు మీకోసం చెప్పండి? ఎంతమంది పాడినా నా ముందు ఎవరు పాడలేదు, అదే బాధ. సో, అంటే బట్ ఎవరైనా బట్ పాడారా అసలు? బట్ ఎప్పుడైనా కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఈ ఆ? పాడిన వ్యక్తి మాత్రం నేను మాట్లాడాను ఈ మధ్య. లాస్ట్ ఇయర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది రాసి పాడిన వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చింది. ఏదో వి వర్ డూయింగ్ సమ్ ఏదో తెలంగాణ సాంగ్ కోసం రీచ్ అవుట్ అయినప్పుడు నా టీం చెప్పారు, మ్యామ్ మీ పేరు మీద సాంగ్ రాసింది ఈయనే అని. సో ఇట్ వాస్ వెరీ గ్రేట్ ఇది టు హ్యావ్ ఎ చాట్ విత్ హిమ్ అన్నమాట. బట్ ఆ సినిమా అంటే ఆ పాట రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ చాలా మంది మీరే గుర్తొచ్చుంటారు. ఎందుకంటే ఈ సెట్ అలా ఒక ట్రెండ్ సెట్ చేశారు. అనితా చౌదరి అనగానే ప్రతి ఒక్కళ్ళకి నాకు సంబంధం మీ పేరే లేదు గుర్తొస్తుంది. ఆ పాటకి Yeah. నాకు. కాకపోతే ఎస్, చాలా మంది జోక్ చేస్తూ ఉంటారు, కానీ సిన్సియర్ గా అయితే ఎవరు పాడలేదు నాతో నా ముందు. బట్ ఇప్పుడు పాడాను. నేను మీకోసం ఇప్పుడు పాడాను. హౌ సిన్సియర్ గా స్వీట్, పాడాను. హౌ యాక్చువల్లీ స్వీట్. యాహ్! ఇప్పుడు నేను వస్తుంటే నాకు నా హార్ట్ బీట్ అయితే ఇలా రైజ్ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా గాని ఇప్పుడు మాట్లాడే గెస్ట్‌తో మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈవెన్ మా మదర్‌కి కూడా చెప్పానన్నమాట. మమ్మీ అంటే మై మామ్ ఈస్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. బికాజ్ లైక్ Oh, how కస్తూరి sweet. అనే సీరియల్‌కి అమ్మ చెప్పింది ఆ సాంగ్ మాత్రం మా ఇంట్లో ఎన్ని సార్లు ప్లే ఉంటదో. బికాజ్ మై మామ్ లవ్స్ దట్ సాంగ్ Hey, వెరీ మచ్. both are different సో actually. కస్తూరి సీరియల్ వేరు, యాహ్! నాన్న సీరియల్ వేరు. నాన్న సీరియల్ టైటిల్ అవును. సాంగ్ వచ్చి అమ్మ అమ్మ చెప్పింది సాంగ్. చెప్పింది. అమ్మ చెప్పింది అనే కరెక్ట్, ఆ సాంగ్ కరెక్ట్. అయితే ఇంకా మా ఇంట్లో అది షీ లవ్స్ దట్ సాంగ్ వెరీ మచ్. అమ్మ చెప్పింది ఓ, అనేది ఇంకా. బట్ కస్తూరికి ఒకవేళ మాత్రం మీ షీ ఈస్ ఎ మదర్ వెరీ ఏమైనా బిగ్ వింటూ ఫ్యాన్. ఉంటే ఆవిడకి నా బెస్ట్ విషెస్. నమస్కారం. థాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ. యూ. యెస్. కమింగ్ టు దిస్ అంటే మీరు చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనేటెడ్‌గా ఉండేవాళ్ళా? లైక్ టు కమ్ ఇంటూ దిస్ సీరియల్స్ లేకపోతే అసలు ఇండస్ట్రీకి రావాలని చెప్పి చాలా ప్యాషనేటెడ్‌గా ఉండేవాళ్ళా మీరు? లేదు, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. ఇదంతా అన్‌ప్లాన్డ్. నేను యాక్టర్ అవ్వాలనో, యాంకర్ అవ్వాలనో, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఈ విధంగా ఉండాలని అయితే అనుకోలేదు. ఐ గ్రూ అప్ 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో వెంకటేష్ గారు, ప్రకాష్ రాజ్ గారి మధ్య కాన్వర్జేషన్ విన్నప్పుడల్లా ఐ వాస్ హ్మ్. లైక్ దట్ అన్నమాట. ఒక్కొక్క సినిమా చూసి అది తెలియకుండానే కొన్ని సినిమాలు ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి చూసిన సినిమాల ఇంపాక్ట్ ఉండే ఉంటుందేమో. బట్ ఇన్ ఎ వెరీ హ్మ్. డిఫరెంట్ వేకి. కర్తవ్యం చూసినప్పుడు నేను ఐపీఎస్ అట్లీస్ట్ పోలీస్ అయిపోవాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలి అలాగా. అదేంటిది స్పోర్ట్స్ కి సంబంధించి ఏదైనా సినిమాలు చూసి, బికాస్ ఐ వాజ్ మోస్ట్లీ ఇంటూ చాలా ఎంటర్టైన్మెంట్. స్కూల్లో చదువు కన్నా ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ లో ఉండేదాన్ని. హుహు. సో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, బట్ ఐ నెవర్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ థాట్ దట్ ఐల్ బికమ్ అన్ యాక్టర్. అది అంటారు, మన డెస్టినీ అంటారు కదా, భగవంతుడు ఎక్కడెక్కడో డాట్స్ కనెక్ట్ చేసేసి నాకు ఒక దారి, ఎనీ విచ్ వే, లైక్ యూ కెన్ ప్లే ఆల్ ది రోల్స్ లాగా ఇచ్చినట్టున్నారు. ఐ హ్యాడ్ నో ప్లాన్. మా ఇంట్లో నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఇండస్ట్రీకి సంబంధించి, ఏ సపోర్ట్ లేదు కి యూ బికమ్ దిస్ యాక్టర్ అని చెప్పడానికి. బికాస్ దే థాట్ లైక్ నేను ఏదో ఒకటి చదువుకుంటే ఏదో ఒక మంచి ఉద్యోగం చేసి చక్కగా పెళ్లి చేసుకుని పిల్లలకి అనేసి సెటిల్ అయిపోతాను అని. ఓకే. సో, మ్యామ్ యాక్చువల్లీ కమింగ్ టు దిస్ ఏంటంటే వీజేగా రావాలి అనంటే ఇంకా డెఫినైట్‌లీ ఆ రోజుల్లో అంటే మీరొచ్చిన టైంలో యూ హావ్ సెట్ ఒక ట్రెండ్ అలా సెట్ చేసి వదిలేసారు. తర్వాతకి ఇప్పుడు చాలా మంది వచ్చేసారు అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ వదలలేదు, ఫర్ జస్ట్ ఏది వదలలేదు. బికాస్ ఒక్కసారి ఏది నేను వదలరు. ఇది కరియర్ కింద మొదలెట్టినాక, వెన్ దేవుడిచ్చిన ఆపర్చునిటీ ఆర్ పీపుల్ హూ అరౌండ్ గివ్ అన్ ఆపర్చునిటీ,
టు హ్యావ్ అ బ్యూటిఫుల్ కెరియర్, ఒక పాత్ ఇచ్చారు. బట్ యాంకరింగ్ మొదలెట్టిన తర్వాత నా జీవితం మారిపోయింది టోటలీ. I was very shy, and though I was into most of cultural activities, నేను ఆన్ స్క్రీన్ ఉంటానని ఎప్పుడు అనుకోలేదు. బిహైండ్ ద స్క్రీన్, లైక్ ఐ మైట్ హ్యావ్ బికమ్ అ స్పోర్ట్స్ పర్సన్, లేదంటే ఒక డాన్స్ టీచర్ అట్లా ఏదో అనుకున్నాను. కానీ ఒక ఇండస్ట్రీ ఇచ్చిన ఓ బ్యూటిఫుల్ ఇది యాంకర్ గా నాకు. సో ఐ స్టిల్ లవ్ హోస్టింగ్ షోస్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే యు ఆర్ లైక్ టాన్ బిట్వీన్ టూ మెనీ థింగ్స్, అండ్ యూ హ్యావ్ టు జస్టిఫై టూ మెనీ థింగ్స్ లైక్ ఫ్యామిలీ, కెరియర్, అండ్ ఆన్ కిడ్స్ అండ్ ఆల్. సో ఆ ప్రాసెస్ లో హ్యాడ్ టు కట్ డౌన్ ఆన్ యాంకరింగ్, బికాస్ దట్స్ ఎవ్రీడే జాబ్. కాబట్టి ఇక్కడ మీరు ఎన్ఆర్ఐ అనే షోకి పిలిచినప్పుడే మేబీ సగం ఇక్కడ సగం అక్కడ అయిపోయింది. కాబట్టి కొంచెం త్యాగాలు చేయాల్సి వచ్చింది. హోస్టింగ్ ద షోస్ తగ్గించాల్సి వచ్చింది యాక్చువల్లీ. ఓకే. సో బట్ యాక్చువల్ మాకంటే ఇప్పుడు రిఫరెన్స్ మిమ్మల్ని చూసి మేము రిఫరెన్స్ తీసుకొని ఓహో ఇలా చేయాలని చెప్పేసి మాకు ఒక రిఫరెన్స్ అనేది దొరికింది మీ ద్వారా. మీకు అంటే మీరు అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు. అసలు మీకు ఎలా అంటే హూ గైడెడ్ యూ లైక్ ఇలా చేయాలి అని చెప్పేసి మీకు రిఫరెన్స్ కూడా ఏమి ఉండేవి కాదు అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా లేదు, నాలెడ్జ్ లేదు, నథింగ్. అసలు గైడెన్స్ లేదు క్రాంతి. యాక్చువల్లీ కెమెరా ముందు పెట్టేశారు అంతే, యు ఆర్ గోయింగ్ టు హోస్ట్ ది షో అని. పబ్లిక్ డిమాండ్ హ్యాపెండ్ యాజ్ సచ్. ఎలా అంటే జెమినీలో జెమినీ క్విజ్ వాజ్ ద ఫస్ట్ షో. జెమినీలో ఒక ఎడ్యుకేషనల్ షో వచ్చేది. క్విజ్ మాస్టర్ వచ్చి దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా చేసేవాళ్ళు. ఆయన పేరు శ్రీధర్ గారు అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. నేను స్కోరర్ గా జాయిన్ అయ్యాను ఆ షోలో. నా వరకు ఏంటంటే నేను స్కోర్ చెప్పడం, నాకు ఒక ప్లేస్ ఉండేది. మీరు వెనక్కి తిరిగి చూస్తే చాలా షోస్ మనకి వీడియోస్ లేవు, బికాస్ ఇప్పట్లాగా అప్పట్లో క్యాసెట్స్ ఉండేవి. కాబట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ గాన్. సో నేను స్కోరర్ గా స్టార్ట్ చేశాక నాకు అవుట్ ఆఫ్ బ్లూ జెమినీ కిరణ్ గారు ఆఫర్డ్ మీ దిస్ షో, పబ్లిక్ షో అనమాట. ది ఫస్ట్ ఎవర్ రోడ్ షో ఆన్ తెలుగు శాటిలైట్ ఛానల్స్. సో అదేంటి, నా క్యారెక్టర్ కి ఆపోజిట్. 100 మంది మధ్యలో, జనాల మధ్యలో మైక్ పట్టుకుని వెళ్ళిపోయి చేయాల్సిన షో. సో నాకు కొద్దో గొప్ప నన్ను పుష్ చేసింది అయితే జెమినీ ఛానల్. అండ్ జయంత్ పరాంజ్, మీకు డైరెక్టర్ గారు తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. ఆయన కిరణ్ గారు కలిపి నాకు అప్పట్లో ఎల్టీవీ అని ఏదో ఒక హిందీ ఛానల్ వచ్చేది, జయంత్ గారి ఇంట్లో అనుకుంటా, నన్ను కూర్చోబెట్టి చూపించారు, ఇది నువ్వు హోస్ట్ చేస్తున్నావని. ఇట్స్ ప్యూర్లీ మన తెలుగులో లేదు ఆ షో. ఎల్ ఛానల్, వి ఛానల్ ఏదో ఉంది, మొత్తానికి అది చూపించి నువ్వు ఇలా చేస్తున్నావు. నేను సార్ స్టూడియోలో ఏదో స్కోరర్ అంటే ఓకే, కానీ జనాల మధ్యలోకి వెళ్ళిపోయి పబ్లిక్ ఇంటరాక్షన్ అంటే కష్టం కదా. మేము అప్పట్లో కెమెరా, ఒక డైరెక్టర్, ఒక రైటర్ ఉండేవాళ్ళు అంతే మాతో పాటు. నాకు బేసిక్లీ ఒక అసిస్టెంట్ ఉండేవాడు. సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. ఐ వుడెంట్ రాదర్ సే నేను సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పను, లేదా ఇలా నేర్పించారని అన్ని చెప్పలేను. బట్ ఎస్, ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒక కపుల్ ఆఫ్ షోస్ ఫ్రమ్ ఏమంటారు నాన్ ఇండియన్ షోస్. అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే నాకు చూపించారు ఇలా చేయాలని. ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ పువర్ ఎట్ కాపీయింగ్ థింగ్స్ ఆర్ ఇమిటేటింగ్ థింగ్స్. జీరో నాలెడ్జ్ నాకు. అది చూసాను, కానీ నా వెనక ఉంది మాత్రం కిరణ్ గారు. అప్పట్లో జునైద్ గారు ఎడిటర్ ఉండేవాడు, వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్స్ ఈ షోకి, జయంత్ గారు. అండ్ హరి గారు అని రైటర్ అండ్ ఈ స్క్రిప్ట్ అంతా చేసినాడు. ఆ తర్వాత నా జర్నీ, నాకు మై హోల్ లైఫ్ హెస్ చేంజ్ బిగ్ టైమ్ అనమాట. ఒక షై అమ్మాయి, స్కూల్లో కూడా చాలా లాస్ట్ బెంచ్ లో కూర్చుని, లేదా చదువు విషయంలో లాస్ట్ బెంచ్, మిగతా దాంట్లో ఫస్ట్ బెంచ్ లో ఉండేదాన్ని, ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎనీ స్పోర్ట్స్ దాంట్లో. అలాంటి ఒక వ్యక్తిని మార్చేసింది ఈ ఛానల్స్, వెదర్ ఇట్ ఈస్ జెమినీ ఆర్ ఏటీవీ. సో దట్స్ హౌ ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ పీపుల్. యాక్చువల్లీ ఏంటంటే ఇండస్ట్రీకి వస్తాను అని అంటే ఇంకా ఎవరింట్లో అయినా కానీ వద్దు. ఇప్పటికీ కూడా చాలా మంది ఇళ్లలో వద్దు,
ఇట్స్ నాట్ ఎ గుడ్ ఇండస్ట్రీ, వెళ్ళొద్దు అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. హే ఫ్రెండ్స్ కానీ ఎక్కడ లేకపోతే క్రాంతి, లుక్ ఎట్ ద సోషల్ మీడియా. ఇళ్లలో ఆపేస్తే ఆ నా యూట్యూబ్ ఏంటి, ఇన్స్టాల్ ఏంటి, అమ్మమ్మ తాతయ్యలు కూడా అందులోనే ఉన్నారు. డూ యూ థింక్ థింగ్స్ హావెంట్ ఇప్పుడు చేంజ్డ్ ఉన్నారు. మచ్? ఇప్పుడు ఉన్నారు. బట్ ద టాక్ ఏంటంటే ఇంకా వద్దు అవసరమా అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ అప్పుడు అంటే ఓ మీరు వచ్చిన ఐ టైంలో ఐ ఐ డెఫినెట్ విష్ దేర్ మస్ట్ బి ఐ ఎ పుల్ బ్యాక్ ఐ కదా. థింక్ యా నాకా బేసికలీ నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడానికే మా ఇంట్లో మా ఫాదర్ లేరు, మా మదర్ సింగిల్ మామ్ అండ్ మై బ్రదర్స్ యూస్ టు బి లైక్ ఒక ఏమంటారు, వాళ్ళే ఇంట్లో గైడ్ చేసేవాళ్ళు యాజ్ అ మ్యాన్. సో మా రెండో అన్నయ్య కొంచెం ఖచ్చితంగా ఉండేవాళ్ళు అనమాట. ఆయన లేదు చదువుకోవాలి, అమ్మాయిలు లాంగ్ లాంగ్ బట్ట స్కర్ట్స్ వేసుకోవాలి, జీన్స్ అట్లా వేసుకోకూడదు, డాన్సులు ఏంటి అలా ఇలా అని. నా వాలీబాల్ నేను ఏదైతే స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా మా రెండో అన్నయ్య పొరపాటున ఆయన వింటే ఇంకా సాధిస్తున్నాం అనుకుంటారేమో ఇది ఈ లైక్ వెంట్ టు హిట్ నా కోచ్ ని చంపేస్తానని చెప్పారు. ఇంకోసారి ఇంటికి వచ్చిన 3ంటికి తలుపు కొట్టి వాలీబాల్ అంటే అలా. సో ఆ భయానికి నేను క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో చెప్పలా. సో దట్స్ హౌ ఐ లెర్న్ బేసిక్లీ క్లాసికల్ డాన్స్ ఆ టైంలో. సో టెలివిజన్ అసలు తెలియదు. నా డాన్స్ పర్ఫార్మెన్స్ మా ఇంట్లో తెలియదు. చాలా రోజుల తర్వాత ఒక పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకా ఫ్యామిలీ రావాల్సిందే అంటే ఇన్విటేషన్ ఇచ్చాను. అఫ్ కోర్స్ మా ఇంట్లో మా అన్నల కన్నా మా బావగారు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కి ఇచ్చాను ఫస్ట్ ఇన్విటేషన్. అఫ్ కోర్స్ హీ నెవర్ ఏబుల్ టు వాచ్ మై హీ పాస్డ్ అవే ఆ ప్రాసెస్ లో, యాక్సిడెంట్ లో చనిపోయారు, కుదరలేదు. బట్ మా ఇంట్లో తెలిసింది అప్పుడు. తెలిసినాక ఇంకా యూనో ఉంటాయి కదా రొటీన్ గా తలుపులు వేసేసి తలుపులు లాక్ చేయటాలు అవి. బట్ ఆఫ్ కోర్స్ యాక్టింగ్ నేను బికాస్ నేను హాస్టల్ కి వచ్చేసి చదువుకున్నాను 10th తర్వాత. అప్పటి నుంచి కొంచెం నేను ఇండిపెండెంట్ గా ఆలోచించడం. బట్ ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ మై మామ్ ఎవ్రీథింగ్. నా ఫస్ట్ షో వచ్చినప్పుడు ఏమి అనలేదు క్రాంతి. బట్ మేబీ ఇట్ టుక్ ఎ వైల్ ఫర్ మై ఫ్యామిలీ టు అండర్స్టాండ్ అంటే ఏం జరుగుతుందని. అప్పుడే కొత్తగా వచ్చిన ఛానల్స్ కదా. సో ఆ తర్వాత అఫ్ కోర్స్ నేను అనుకున్నాను వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ డెఫినెట్లీ మేక్ ష్యూర్ దట్ మై ఫ్యామిలీ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ అని. అదే ప్రాసెస్ 29 ఏళ్ళ నుంచి జరుగుతుంది. వెదర్ ఇట్ ఈస్ మై మామ్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ పెళ్ళైనాక మా హస్బెండ్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఐ ఆల్వేస్ థాట్ దట్ దే షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. Yes, whatever you are today, we are really proud of you, man, because it's not like 1 or 2 years journey కాదు. It's a very long journey and ప్రతి ఒక్కటి కూడా లైక్ మీరు వెళ్ళిన ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే కుమ్మేశారని చెప్పొచ్చు. ఎందుకంటే as a VJ like definitely I wanted to tell you one thing, if I don't want to miss on this. నేను మైక్ పట్టుకుని జనాల మధ్యలోకి వెళ్ళడానికి ధైర్యం చేసిన పీపుల్ వర్ రియలీ వార్మ్ అనమాట. నేను వెళ్ళిన కాలేజీలో, స్కూల్లో, ఇళ్ళలో పబ్లిక్ డిమాండ్ ఉత్తరాలు రాసేవాళ్ళు మాకు అప్పట్లో. లెటర్స్ రాస్తే దాన్ని పట్టుకుని లాటరీ సిస్టమ్ లో మేము ఒక కూర వెళ్ళేవాళ్ళం. సో కైండ్ ఆఫ్ వార్మ్త్ అంటే ఇప్పటికీ నేను మాట్లాడుతుంటే నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తాయి. ఐ స్టిల్ రిమెంబర్ thousands of people and their families, schools, colleges, you name it, సందులు గొందులు బస్తీలు, మేము పోలీస్ స్టేషన్లు, సెంట్రల్ జైళ్ళు, ఖైదీలతో the whole journey people made me very comfortable and with very open. వాళ్ళకు కూడా కొత్త కదా ఇలాంటి షోస్. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ స్టూడియోకి ఎక్కడికి వెళ్ళినా అలాగే ఏంటంటారు, మా అమ్మాయి వచ్చింది లాగా. ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ గాట్. ఫస్ట్ జనరేషన్ యాంకర్స్ అని ఒకవేళ మమ్మల్ని కన్సిడర్ చేస్తే ఫ్రమ్ ద సాటిలైట్ ఛానల్స్, వీ హ్యావ్ గివెన్ ద బెస్ట్ ఫ్రమ్ ద వరల్డ్, బెస్ట్ ఫ్రమ్ ద సొసైటీ, బెస్ట్ ఫ్రమ్ అవర్ పీపుల్. ఆ ఒక్క ధైర్యంతోనే ముందుకెళ్ళాను. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఆన్ దిస్. ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ తెలుగు పీపుల్ ఆర్ మన అందరం ఎవర్ ఈస్ తెలుగు టెలివిజన్ ని ఆదరించిన వాళ్ళందరికీ ఈ 29 years జర్నీ నేను డెడికేట్ చేస్తున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. బిసైడ్స్ మై వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, జస్ట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ లవ్డ్ us అండ్ ఓపెన్ ఆర్మ్స్ తో వెల్కమ్ చేసిన వాళ్ళందరికీ పేరు 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 పేరున మీ అన్నరి ఛానల్ తరపున థ్యాంక్స్. గో ఆన్.
దట్స్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను ఇంత ముందు చెప్పాను కదా మా మదర్ ఇట్లా నేను వస్తున్నానని చెప్తే షీ టోల్డ్ మీ లైక్ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వెయ్యకు అని ఒక వర్డ్ నాకు చెప్పింది అయ్యో అనమాట మా రామ! మమ్. ఆడికి ఎందుకు ఎందుకంటే అనిపించిందో అలాగా. ఇన్ని రోజులు చేసిన ఇంటర్వ్యూస్ వేరు, బట్ ఇప్పుడు చేసే ఇంటర్వ్యూలో చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే తనకి అన్ని తెలుసు, షీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ లైక్ ఎవ్రీథింగ్. అండ్ చెప్పాను కదండి, లైక్ మా మదర్ మీరు కస్తూరి సీరియల్ లో ఏడుస్తే షీ యూస్ టు క్రై అనమాట. అంత సెన్సిటివ్ సో అనమాట స్వీట్. అసలు. సో స్వీట్. యా ఇలాగ చాలా మంది సో దే లవ్ మై షో కస్తూరి. ఐ లవ్ కస్తూరి ఫ్యాన్స్ కానీ, నాన్న ఫ్యాన్స్ కానీ నేను చేసిన కొన్ని సీరియల్స్ నా లైఫ్ లో మైల్ స్టోన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్ అంతా ఓన్లీ పీపుల్ లైక్ యువర్ మామ్. యా అండ్ ఇంకొక స్టాంప్ మీరు వేసింది, ఇది చెప్పా కదా సూర్యుడు అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు ఈ సింహాద్రి మూవీలో. ఓ లైక్ దాట్ కాదు. ఇది క్రియేటెడ్ రాజమౌళి గారి సినిమా సింహాద్రి కాదు. సారీ ఛత్రపతి. ఛత్రపతి ఛత్రపతి. సారీ ఛత్రపతి సారీ. అందుకే మీ అమ్మగారు అలా చెప్పుంటారు వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడని. యాక్చువల్లీ ఏంటంటే అది ఛత్రపతి మూవీలో అది యాక్చువల్లీ మీరు ఆ సూర్యుడు అని పిలిచే డైలాగ్ అంటే అంటే ఎంతో ఇంటెన్స్. లైక్ ఐ నో దట్ ఇట్స్ మీరు పిలిచేది, మీరు చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు అటు నవ్విచ్చినా కానీ మన్మధుడి సినిమాలో ఆ చేసిన ఆ బిట్ వర్క్ అయినా కానీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితోటి కానీ లేకపోతే ఇటు ఈ హార్ట్ టచింగ్ డైలాగ్ అంటే ఒక బ్లైండ్ గా నటిస్తూ అంటే ఒక పిల్లోడి కోసం తప్పించిపోయి ఆ క్యారెక్టర్ కూడా అంటే ఇట్స్ లైక్ వెరీ చాలా హార్ట్ టచింగ్. లైక్ అంటే న్యాచురల్ గా నటించడానికి డూ ఎనీ హోంవర్క్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ వర్క్ డూ యూ డూ బిఫోర్ కమింగ్ టు ద సీన్? నో, ఇప్పుడు గ్రోయింగ్ అప్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ మై డైరెక్టర్ ఏంటంటే క్యారెక్టర్ ఏంటి, నేను ఎలా ఉంటుంది, క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుంది, ఫీల్ ఎలా ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేది అడగడం నేర్చుకున్నాను. బట్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ డోంట్ థింక్ నోబడీ హ్యాస్ టోల్డ్ ఎనీథింగ్. మీరు సంతోషంలో నాగార్జున గారి సిస్టర్ చేస్తున్నారు, మీరు రిచ్ అని చెప్పేవాళ్ళు. అంతకన్నా డీటెయిల్స్ ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. సెట్కి వెళ్ళాక తప్ప తెలిసేది కాదు. బట్ ఆ చిన్న క్లూతోనే మేము ఎలా ఉండాలి అనేది తెలుసుకునే వాళ్ళం. కానీ లొకేషన్కి వెళ్ళినాక తప్ప మనం ఏం చేస్తున్నాం అప్పట్లో తెలిసేది కాదు. బట్ గోయింగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు క్యారెక్టర్స్ ఏంటో తెలియకుండా సెట్ లోకి వెళ్ళి అప్పటికప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి, అంటే యూ వాంట్ గివ్ దట్ లుక్ అండ్ ఫీల్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైట్ కానీ తెలియాలి. కాబట్టి దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ అండ్ దాన్ని బట్టి నేను మా టీంతో వెదర్ నా మేకప్, హెయిర్, నాకు కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళతో ఓవర్ ద కాల్స్ మేము అనుకుని డైలెక్ట్ మాత్రం అలా డిఫరెంట్ గా ఉంటే మాత్రం కొంచెం లెట్స్ సే దట్ ఇప్పుడు నేను తెలంగాణ కంప్లీట్ ఒక సినిమా చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. సో ఐ హ్యాడ్ టు రియలీ అండర్స్టాండ్ ద లోకల్. అంటే ఇప్పుడు నేను ఐఎమ్ హైదరాబాదీ, సో ఐ స్పీక్ లైక్ లోకల్ తెలంగాణ, బట్ ఐ డోంట్ నో ద లోకల్ ఎక్కడో నేను మహబూబాబాద్ వెళ్ళి అక్కడ విలేజ్ లో షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ కల్చర్, వాళ్ళ లుక్ అన్ని డిఫరెంట్. హౌ మచ్ ఎవర్ మై డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్, కొంచెం మా డ్రైవర్ స్పీక్స్ తెలంగాణ, అదే ఏరియాలో లక్కీలీ కోఇన్సిడెన్స్. సో ఐ యూస్ టు టాక్ ఆస్ దెమ్. చిన్న హోంవర్క్ చేయకుండా వెళ్తే కొన్నిసార్లు బౌన్స్ వస్తాయి. సో అందుకని ఆ వాటికి కాస్త ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మాత్రం ఎస్ ఐ ఆల్వేస్ గెట్ ఇన్ టచ్ విత్ మై డైరెక్టర్ ఆర్ రైటర్ ఆల్ అసోసియేట్స్. నేను ఎలా ఉండాలి ఏంటని, అది ఒక్క సీన్ క్యారెక్టర్ చేసినా సరే ఎస్ ఐ డిడ్ దట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఫర్ ష్యూర్. అందుకని మీరు ఈరోజు సక్సెస్ఫుల్ గా అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్న వాటిలో మీ డెప్త్ ఆ ఫీల్ అందరికి పీపుల్ కి కనెక్ట్ అవుతుంది. దట్స్ వాట్ అంత హోంవర్క్ చేస్తారు కాబట్టి. సో దిస్ ఇస్ వాట్ ద ఇన్స్పిరేషన్ లైక్. ఎందుకంటే ఖచ్చితంగా హోంవర్క్ అనేది చేసి వస్తే ఇంకా డెఫినెట్ గా అవుట్పుట్ అనేది ఇప్పుడు మీ రూపంలో ఇప్పుడు మీరు చెప్పారు కదా. చాలా సార్లు చాలా మంది గొప్ప గొప్ప లెజెండరీ యాక్టర్స్ తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు గమ్మున కొంతమంది డైరెక్ట్లీ వచ్చి అక్కడికక్కడ చేసే గొప్ప కళాకారులు కూడా ఉన్నారు. నేను వర్క్ చేసిన వాళ్ళలో ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వెన్ ఐ వాజ్ డూయింగ్ నువ్వే నాకు తెలియదు అప్పుడు. నేను యాజ్ త్రివిక్రమ్ గారు, అమ్మ మీరు కస్తూరిలో చాలా ఏడ్చున్నారు కాబట్టి మీకు నవ్వే ఒక క్యారెక్టర్ ఇస్తున్నాను అని చెప్తే డన్ అని చెప్పాము. లొకేషన్ లోకి వెళ్ళాక అప్పటికప్పుడు చెప్పినట్టు చేసి కొంచెం ఇంప్రవైజ్ చేసుకొని చేసాం.
బట్ వెన్ ఐ లుక్ ఎట్ ప్రకాష్ గారు, హీ వాజ్ ప్లేయింగ్ ద ఫాదర్స్ రోల్ శ్రేయాకి. ఎక్స్ట్రీమ్ హాట్ లొకేషన్ లో హీఈస్ వేరింగ్ అ స్వెటర్, మంకీ క్యాప్, ఇవన్నీ ఈయనకి ఏమైంది అనుకున్నా. బట్ వెన్ ఐ సా ద ఫిల్మ్, హీ కెప్ట్ డూయింగ్ దట్ అకార్డింగ్ టు ద సీన్స్. నువ్వు మండే 90-100 ఏమంటారు, మన ఇండియన్ సమ్మర్స్ లో యు ఆర్ వేరింగ్ ఎ స్వెటర్, మంకీ క్యాప్ అండ్ డూయింగ్ ఎ సీన్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ వింటర్. డాటర్ కాన్వర్సేషన్ లో ఎక్కడో నేను అనుకున్నా ఏం చేస్తున్నారు అని, బికాస్ హీస్ ఆల్రెడీ వెరీ acclaimed actor ఆ టైం కి. అడిగితే దెన్ హీ టోల్డ్ మీ కి మనం యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీన్ చేయాలి అనే పాథటిక్ ఏదో సిచ్యుయేషన్ లో పర్సనల్ లైఫ్ లో ఉన్నా, యు ఆర్ గోయింగ్ అండ్ లాఫింగ్ దేర్ అంటే యు ఆర్ అన్ యాక్టర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సీన్ డిమాండ్స్ దట్ అని. సో దిస్ సీన్ డిమాండ్స్, దో మనం సమ్మర్ లో చేస్తున్నా వింటర్ అట్మాస్ఫియర్, అది మంచు పడుతున్న అట్మాస్ఫియర్. సో దిస్ ఇస్ వాట్ ఐ డిజైన్, లైక్ అకార్డింగ్ టు ద సీన్ అండ్ షార్ట్ ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కి. సో ఐ పిక్డ్ ఇట్ అప్. కొంతమందిని చూసుకొని నేర్చుకున్నాను, కొంతమంది డైరెక్ట్లీ వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం పెద్ద హోంవర్క్ కూడా చేయరు. అలాంటి గొప్ప వాళ్ళతో కూడా నేను వర్క్ చేసినప్పుడు, ఓ మై గాడ్, ఆ స్టేజ్ కి వస్తావా అంటే ఏవి హోంవర్క్ లేకుండా వెళ్ళి చేయగలవా అంటే యా. సో ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ అన్నమాట. సో ఐ వుడెంట్ సే దట్ ఓ యా ఇంత చేయాలి అని. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యూ టేక్ ఇట్. సో ఇప్పటి వరకు ఇన్ని రోల్స్, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా. సో ఎవరితో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది? లైక్ విచ్ యాక్టర్ యూ ఫెల్ట్ లైక్ సో ఛాలెంజింగ్? ఛాలెంజింగ్ ఐఎమ్ అప్ ఫర్ ఛాలెంజెస్. సో నాకు ఎవ్రీ ఛాలెంజ్ వాజ్ లెర్నింగ్ ప్రాసెస్. సో నాకు ప్రతి క్యారెక్టర్ ఛాలెంజింగ్ గానే అనిపించింది, ప్రతి యాక్టర్ తో వర్క్ చేయడం ఛాలెంజింగ్ గానే అనిపించింది. క్రాంతి ఒక్కళ్ళని స్పెసిఫిక్ గా చెప్పలేను. ఎవ్రీ టైమ్ వెన్ ఐఎమ్ ఆఫర్డ్ ఎ రోల్, ఆ సెట్ కి వెళ్ళినప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉండుంటారు, కొత్త వాళ్ళు ఉండుంటారు, నాలాగా నా ఏరా నుంచి వచ్చిన వాళ్ళు ఉండుంటారు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ టు మీ. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఇది. కొంతమందితో భయంగా ఉండేది. లక్ష్మి గారితో వర్క్ చేసినప్పుడు మురారిలో కొంచెం మీరు ఎలాగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అని చెప్పారు, అలాగే కూడా కొంచెం సీనియర్స్ తో ఉన్నప్పుడు. బట్ ఈవెన్చువల్లీ ఏమయ్యేదంటే దే మేడ్ అస్, ఆల్ ద యాక్టర్స్ హూమ్ ఐ వర్క్డ్ విత్, దే మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్. మా అదృష్టం అనుకోవాలి, నా అదృష్టం అనుకోవాలి. And they used to teach whether it is acting or carrying yourself or getting into the role. ఇవన్నీ కూడా వీళ్ళందరి నుంచి నేర్చుకున్నాను. సో ఐ వుడ్ రాదర్ సే ఎవ్రీ రోల్ ఐ డిడ్, ఎవ్రీ షో ఐ హోస్టెడ్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. ఇట్స్ స్టిల్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్. సో యాక్చువల్ మీరు చేసే ప్రతి ఒక్క, అంటే బిఫోర్ యూ బికేమ్ ఆల్రెడీ క్యారెక్టర్స్ లో మామ్ గా ఆల్రెడీ ఇప్పుడు నాన్న చెప్పిన దాంట్లో మీరు ఒక మదర్ రోల్ ప్లే చేశారు. నాన్న దాంట్లో దట్ మీరు ఆల్రెడీ ఒక మదర్ రోల్ ప్లే చేశారు. యు ఆర్ నాట్ ఎ మామ్ దట్ టైం, యూ మైట్ బి వెరీ యంగ్ అప్పుడు. అండ్ మదర్ రోల్ ప్లే చేశారు. అండ్ కమింగ్ టు ఇప్పుడు యాక్చువల్లీ మీకు అంత పెద్ద కొడుకు లేకపోయినా కానీ ఇప్పుడు చాలా మంది హీరోస్ ఇప్పుడు యంగ్ మదర్ రోల్ సెట్ చేసిన ట్రెండ్ కూడా మీకే దక్కుతుంది. You have set everything, ma'am. Like if I go everywhere, like young mom ante inka Anita Chaudhary garu gurtostharu prati okkaliki. So Jampalతో సెట్ స్టార్ట్ అయింది ఆ ట్రెండ్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇండస్ట్రీలోనే అనుకోవచ్చు ఆ యంగ్ అండ్ ఓల్డ్ ట్రాన్స్ఫర్మేషన్లు కానీ ట్రాన్సిషన్లు కానీ నాకు తెలిసి నా క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయిందేమో అనుకుంటున్నాను నేను. యా దట్స్ వాట్ మీతోటే స్టార్ట్ అయింది నేను చూసినా. అని యంగ్ మామ్ అంటే ఇంకా మీరే అసలు యాక్చువల్లీ అనిత గారే. లైక్ అండ్ యా వదిన క్యారెక్టర్స్ ఒక విజయ్ గా సెట్ చేశారు. యాంకరింగ్ లో ఫస్ట్ మీరే ట్రెండ్ సెట్ చేశారు, పబ్లిక్ తో వెళ్ళిపోయి ఇంటరాక్ట్ అవటం అండ్ అవన్నీ సెట్ చేశారు. సో వెన్ ఇట్ కమ్స్ టు లైక్ రియల్ లైఫ్ లో మీరు అంత మెచ్యూర్డ్ గా కాకపోయినా కానీ యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ వెరీ మెచ్యూర్డ్. ఆ క్యారెక్టర్ తగ్గట్టు మీరు మౌల్డ్ అవ్వాలి. అండ్ ఆల్మోస్ట్ లైక్ మీ ఏజ్ ఉన్న వాళ్ళే లైక్ మిమ్మల్ని మామ్ అని పిలవటం, అలా పిలుస్తుంటే హౌ డూ యూ ఫీల్? లైక్ డూ యూ సీ హ్యాస్ అ క్యారెక్టర్ ఆర్ ఏంట్రా బాబు వీళ్ళు నా ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళని మామ్ అని పిలుస్తున్నారు ఇట్లా అని అనిపించేది? ప్రస్తుతానికి నా ఏజ్ ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ కి నేను మామ్ చేయలేదు, కొన్ని ఇయర్స్ డిఫరెన్స్ వాళ్ళకి చేశాను. బట్ ఐ ఆల్వేస్ ఫర్గెట్
ఒకసారి క్యారెక్టర్ అనుకున్నాక నాకన్నా పెద్దాళ్ళ, చిన్నాళ్ళ ఇవన్నీ మర్చిపోతాను. వాట్ ఐమ్ ఐ ప్లేయింగ్ అనేది ఒకటే గుర్తుపెట్టుకుంటాను. దో ఐఎమ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ మై హీరోస్, హీరోయిన్స్ ఎవరైతే నేను మామ్ రోల్స్ చేశానో యాక్టర్స్ కి ఇట్ నన్ను ఆ షార్ట్ తర్వాత చూస్తే భయంకరమైన ఇది హైపర్ గా ఉండేది నేనే అనమాట. పరుగులెడుతూనే ఉంటాను. సో దే ఆల్ ఆర్ కంఫర్టబుల్ విత్ మీ అండ్ వీ స్టిల్ హ్యావ్ దట్ వెన్ ఎవర్ వీ మీట్ అందరూ ఎక్స్పెషలీ రాస్తారు మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మానేశారు కానీ దెర్ ఇస్ ఆల్వేస్ దట్ మొన్న ఒక సినిమా చేశాను సితార ఎంటర్టైన్మెంట్ సపోజ్ టు బి రిలీజింగ్ ఆన్ December 21st మ్యాజిక్ అని గౌతమ్ తిన్ననూరి గారిది. అందులో కూడా ఐ ప్లేడ్ మామ్ టు యంగ్ కిడ్ 16 అని ముంబై నుంచి వచ్చాడు అబ్బాయి, నాన్ తెలుగు వాడైతే. వాడిని చూస్తే ఇప్పుడు నా కొడుకు కూడా 16 years కాబట్టి వాడిని ఐ యూస్ టు ఫీల్ వెరీ ఎమోషనల్ అనమాట. నేను ఇండియాలో ఉంటే మా అబ్బాయి ఇక్కడ చదువుతుంటే ఐ గెట్ వెరీ ఎమోషనల్, చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటాను. ఆ హోల్ షూట్ లో వాడు లిటరలీ వెన్ హీ కేమ్ టు మీ హీ స్టార్టెడ్ కాలింగ్ మీ మమ్మ 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 అంటే ఇక నన్ను ఊపిరి తీసుకొని ఇచ్చేవాడు కాదు. సో దట్ 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 అలాంటివి ఐ ఆల్వేస్ ఐఎమ్ లైక్ కనెక్టెడ్ టు ఎవ్రీబడి. లైక్ ఈ రోజుకి నేను వాళ్ళు ఎవరు వచ్చినా నేను ఆ ఫీల్ తోనే ఉంటాను. హౌ మచ్ ఎవర్ దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఆ 30s లో ఉండి నాకన్నా చాలా తక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా ఐ ఆల్వేస్ లైక్ కొంతమంది చాలా ఫ్రెండ్స్ అయిపోయావు, కొంతమంది ఐ ఆల్వేస్ ఫీల్ దట్ దే ఆర్ మై డాటర్ ఆర్ మేనకాడ్ లైక్ తను అలాగా. సో దిస్ ఫీల్ is a blessing కదా క్రాంతి. అవును So అవును చాలా బ్లెస్సింగ్. I feel it's a blessing becoming a mother even before you are a mother. భగవంతుడు ఇచ్చిన ఒక వరం, ఇండస్ట్రీ ఇచ్చిన ఒక వరం అనుకుందాం. యాక్చువల్లీ కస్తూరి నాన్న కన్నా ముందు సుశీల అనే ఒక అవార్డు విన్నింగ్ క్యారెక్టర్ ఒకటి నేను దూరదర్శన్ చేశాను. దట్స్ ద వన్ సీరియల్ అండ్ ఐ థింక్ 1 or 2 సీరియల్స్ నేను వెరీ యంగ్ ఏజ్ లో సరగసి మీద మంజులాని అడిగారు. ఐ థింక్ యు ఆల్ నో మంజులాని అడిగారు, మీ మదర్ని అడిగాను. ఈ కస్తూరి లాంటివి ఏమంటారు 100 బ్యూటిఫుల్ షోస్ ఇండస్ట్రీకి ఇచ్చిన ఘనత వాళ్ళకే దక్కుతుంది. షీ డైరెక్టెడ్ దిస్ షో సుశీల. అందులో ఐ ప్లేడ్ సరోగేట్ మదర్. ఐ థింక్ 17 or 18, ఐ డోంట్ రిమెంబర్. అది ఫస్ట్ టైం 90s లో వచ్చింది, 96 97, ఐ డోంట్ రిమెంబర్. ఆ తర్వాత నేను యాక్టింగ్ తక్కువ చేశాను. But this show had major impact. I played surrogacy మీద నేను అబౌట్ సరోగసీ కదా. సో ఇది 90s లో రెవల్యూషన్ తీసుకొచ్చిన షో నేను చేస్తాను. కాకపోతే దానికి సోషల్ మీడియా ఎంత లేదు కాబట్టి అంత పవర్ ఫుల్ గా ఎవరు గుర్తు పెట్టుకోలేదు. బట్ అది కూడా టైటిల్ రోలే చేశాను నేను, సుశీల అని. దిస్ వాజ్ ఇన్ 90s. ఒక పేపర్ లో వచ్చిన న్యూస్ మీద సుశీల అని సీరియల్ చేశారమ్మా. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే, మీరు ఎప్పుడు అప్పుడు లేరు కాబట్టి. I'm like 4-5 years. So బట్ సరోగసీ మీద అప్పట్లో మీరు చేశారు అంటే లైక్ అంటే హౌ డిడ్ పీపుల్ రిసీవ్ దట్? ఎందుకంటే ఇప్పుడంటే ఇంకా నౌ ఇట్ బికేమ్ ఎవ్రీథింగ్. ఓకే, బట్ చాలా ఛాలెంజింగ్ రోల్ కదా అది. సో హౌ డిడ్ యూ టేక్ దట్? వెరీ మచ్. అంటే డూ యూ బిలీవ్ ఐ హావ్ నో క్లూ అబౌట్ డెలివరీస్, మదర్హుడ్ అప్పుడు. అలాంటి నన్ను తీసుకెళ్లి ఛాలెంజ్ ఆవిడకి కదా, ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద డైరెక్టర్ కి ఛాలెంజ్ అది. అంటే చేయించిన ఘనత వాళ్ళకి దగ్గుతుంది. ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. బట్ యూ హ్యావ్ టు కీప్ అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి కదా. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రొడక్ట్ అల్టిమేట్లీ దట్స్ కమింగ్ అవుట్పుట్ ఫ్రమ్ యూ కాబట్టి. సో మీరు ఖచ్చితంగా there was no reference but a newspaper news అది ఒక మేజర్ న్యూస్ ఆర్టికల్ అది అబౌట్ సరోగసీ, హౌ a mother traded her womb ఏమంటారు హస్బెండ్ ని బతికించుకోవడానికి. అతను చావు బతుకుల మధ్యలో ఉంటే డబ్బులు లేక ఆల్రెడీ ఒక బిడ్డకి తల్లి, ఒక ఫ్లారిస్ట్ అమ్మాయి, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో సంబడి ఒక వెండర్ పిల్లలు లేని వాళ్ళు ఆవిడకి ఆఫర్ చేస్తారు. వీళ్ళకి ఫ్లవర్ వాళ్ళ కంపెనీకి ఈ అమ్మాయి ఫ్లవర్స్ సప్లై చేస్తూ ఉంటుంది, బొకేస్. షీఈ్ అ ఫ్లారిస్ట్. అలాంటి అమ్మాయిని ఆ ఫ్యామిలీ కూర్చోబెట్టి ఓకే
కెన్ యూ డూ దిస్, మాకు పిల్లలు లేరు అంటే హౌ షీ సర్వైవ్స్ ద హోల్ జర్నీ అండ్ హౌ షీ ఫైట్స్. ఎంత సరోగసీ నేను ఇచ్చిన నా బిడ్డ కదా అని చెప్పి అటు హస్బెండ్ ని బతికించుకుని ఇటు ప్రెగ్నెంట్ అయ్యి దెన్ సొసైటీలో ఒక బ్యాడ్ మౌత్ అయ్యి, ఏంటి అమ్మాయి హస్బెండ్ హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే ఈవిడ ప్రెగ్నెంట్ అలా అయిందని సొసైటీని ఎదిరించి సింగిల్ హ్యాండెడ్ గా ఒక మదర్, దెన్ షీ డింట్ గివ్ ద బేబీ బ్యాక్ టు దెమ్. అది స్టోరీ. హౌ షీ ఫాట్ ఫర్ ద బేబీ అనేది స్టోరీ. అప్పట్లో మాకు రెఫరెన్సెస్ లేవు ఇప్పట్లో లాగా. ఇప్పుడు మీకు మా రెఫరెన్స్ చూపించుండొచ్చు, చాలా మంది యాంకర్స్ కి మా జనరేషన్ వాళ్ళని రెఫరెన్స్ గా చూపించుండొచ్చేమో చూడండి అని. బట్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ రెఫరెన్స్ వీడియోస్ ఎట్ దట్ పాయింట్. నో రెఫరెన్స్ ఎట్ ఆల్. ఆల్ ఐ నో ఇస్ వాట్ మై డైరెక్టర్ టోల్డ్ మీ, ఇలా ఉంది స్టోరీ, ఇది నిజ జీవితంలో జరిగింది, ఇట్స్ అ రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి ఇది మనం చేస్తున్నాము. సో అది కొంచెం అంత వెలుగు చూడలేదు అనుకుంటా. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే లైక్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ టు గో బ్యాక్ అండ్ వాచ్ దట్ ఆ సీరియల్ చూడాలని ఉంది. ఇప్పుడు ఉన్నట్టుంది యూట్యూబ్ లో ఏదైనా పెట్టినట్టున్నారు వాళ్ళు. బట్ ఎంతవరకు కస్తూరి చాలా మంది చూసారు, నాన్న ఇప్పటికీ చూస్తారు, అమృతం ఇప్పటికీ చూస్తారు. బట్ సుశీల అనేది నాకు తెలిసి తక్కువ మంది చూస్తుంటారు. సో వాట్ ఈస్ అంటే మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే జోనర్ ఇది? అంటే కామెడీయా లేకపోతే లైక్ ఆల్ దిస్ స్టఫ్, లైక్ ఎందుకంటే కస్తూరి లాంటి మోర్ హెవీ డ్రామానా? లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? ఐ నో దట్ మీరు ఎందులో వస్తే ఐ ఎంజాయ్ కామెడీ బట్ ఐఎమ్ ఆల్వేస్, ఇంకా నాకు తనివి తీరంది ఇంకా ఎమోషనల్ అంటారా, నాకు అదొక ఏమంటారు, ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. నేను చెయ్యను అన్నా సరే నన్ను లాక్కెళ్ళి చేయించేసే సిచ్యువేషన్ లో అది నువ్వు చేయాలి, మీరు తప్ప ఎవరు చేయడానికి లేదని. బట్ ఈ ప్రాసెస్ లో ఐ మిస్డ్, నాకు యాక్షన్ ఇవి ఇష్టం. టెలివిజన్ లో కూడా మొన్న కూడా ఒక ఓటీటీ బిగినింగ్ లో కూడా ఐ సపోజ్ టు ప్లే కాప్ రోల్. నాకు కొన్నిసార్లు టెలివిజన్ నుంచి సినిమాలకు వెళ్ళిన యాక్టర్స్ అరౌండ్ గ్లోబ్ చూసినప్పుడల్లా అరే ఐ విష్ పీపుల్ కెన్ డూ సంథింగ్, నాకు ఇలాంటి ఆపర్చునిటీ రావాలి అంటే సంథింగ్ లైక్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేను టెలివిజన్ లో చేస్తాను, కాప్ రోల్స్ లైక్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. బట్ ఐ విష్ సంబడి షుడ్, నేననే కాదు నా జనరేషన్ వాళ్ళు చాలా మందికి వీఆర్ హ్యావ్ నో అదర్ ఆప్షన్ బట్ స్టిక్ టు ఒక పర్టికులర్ రోల్స్ జానర్. But there is so much I want to do. I enjoy doing comedy. If you look at Nuve Nuve Cinema Gani, there is another film AVS Gardi and I played a nerd. మర్చిపోయాను పేరు, సడన్ గా గుర్తు రావట్లేదు, సారీ. ఏవిఎస్ గారు డైరెక్ట్ చేశారు వాళ్ళ ప్రొడక్షన్ లో అది. ఇంకోటి అమృతం అనే సీరియల్ కూడా నేను లాస్ట్ లైక్ నేనే చేశాను. సో ఐ ఎంజాయ్ దాట్ యాక్చువల్లీ. ఐఎమ్ టూ గుడ్ బట్ జనాలకు అర్థం కావట్లేదు. దే ఆర్ నాట్ ఆఫరింగ్ మీ సర్, బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్ లైక్ దట్, లైక్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లైక్ షఫాలి ఛాయా గారు, లేదంటే చాలా మంది యాక్టర్స్ ఇన్ హిందీ దే ఆర్ డూయింగ్ లైక్ షీ డస్ మెనీ డిఫరెంట్ రోల్స్. సో ఐ ఫీల్ దట్ మోస్ట్ ఆఫ్ నేను కూడా ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ అండ్ ఐఎమ్ నాట్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ అని. ఎస్, ఐ స్టిల్ హ్యావ్ సో మచ్ టు డూ. Oh my God, మీరు ఇంకా చేసినా స్టిల్ యు ఆర్ లైక్ మోర్ ఇంకా చేయాలి అని తప్పన ఉంది కదా. సో చాలా చేయలేదు. చేయాల్సిన ప్రాసెస్ లో యుఎస్ వచ్చాను. అప్పుడు ప్రయారిటీ ఏంటంటే ఫ్యామిలీ. సో ఫ్యూ డేస్ అని వచ్చాను, వెనక్కి ముందుకు తిరగడమే సరిపోయింది. దెన్ వీ కేమ్ బ్యాక్ టు ఇండియా. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్ లో మేబీ పీపుల్ మైట్ హ్యావ్ అప్రోచ్డ్ మీ బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ ద వీసాస్ మనకి ఇవన్నీ ఆ టైంలో డిపెండెంట్ వీసా మీద ఉండటం వల్ల ఐ కుడెంట్ గో క్వైట్ ఆఫెన్. దెన్ మై సన్ కేమ్, దెన్ వీ మూవ్ టు ఇండియా ఫర్ ఫ్యూ ఇయర్స్. కానీ ఏమైందంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేనున్నప్పుడు ఆపర్చునిటీ లేదు, అలా అయిపోయింది. సో అలా మీరు మిస్ చేసుకున్న ఆపర్చునిటీ అని ఉందా? లైక్ అంటే ఇప్పటికి రిగ్రెట్, అరే నేను మిస్ చేసుకున్నాను? చాలా ఉన్నాయి అసలు, అంటే పేర్లు కూడా గుర్తులేవు, చాలా ఉన్నాయి. నేను గమ్మున ఫ్లైట్ ఎక్కినప్పుడు అడిగిన సినిమాలు తమిళ్లో యాక్చువల్లీ ఐ థింక్ విక్రమ్ గారితో ఒక సినిమా అలాగా మిస్ అయ్యాను. ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఫిల్మ్ బట్ బికాజ్ ఐ డోంట్ రిమెంబర్. అలాగా నాకు అంటే నాకు కొంచెం నాన్ తెలుగు లాంగ్వేజెస్ చేయాలంటే కొంచెం కంగారు ఉండేది. దో మై వెరీ ఫస్ట్ వాజ్ తమిళ్ అండ్ తెలుగు. మై వెరీ ఫస్ట్ వాజ్ వరల్డ్ టెలివిజన్ షో ఫర్ నేషనల్ నెట్వర్క్, సహస్ర ఫండ్ అని. ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై
వెరీ ప్రామినెంట్ డైరెక్టర్ ఫ్రమ్ కన్నడ, నాగభరణ గారని. దట్ వాజ్ 4-5 లాంగ్వేజెస్. మీరు దూరదర్శన్ లో చూస్తే ఇప్పటికి నేషనల్ నెట్వర్క్ లో ఉంటుంది చూడండి, 1000 పడగలు అని ఒక సీరియల్. అందులో ఐ ప్లేడ్ గిరిక. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన నావల్ అది. దాన్ని హిందీలో మన ఏమంటారు బెనర్జీ గారి పివి నరసింహారావు గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అది మన బెనర్జీ గారు ఉన్నారు కదా యాక్టర్, వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ప్రొడ్యూస్ చేశారు. ఐ ప్లేడ్ గిరికా ఇన్ దట్. సుమా వాజ్ మై సీనియర్ ఇన్ దట్. షీ ప్లేడ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రోల్స్. అలాగే చాలా మంది అక్రాస్ ఆల్ ద లాంగ్వేజెస్ నుంచి పిక్ చేసుకొని చేశారు. దట్ వాజ్ మై డెబ్యూ టు స్టార్ట్ విత్. అది నేను చేసిన డెబ్యూ. 1000 పడగలు నేషనల్ నెట్వర్క్ లో ఉంది చూడండి. 1000 పడగలు. సో నేనేమంటున్నానంటే కొంచెం కంఫర్ట్ ఉండేది కాదు వేరే లాంగ్వేజెస్ కాబట్టి. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ తెలుగు కాకుండా. ఎందుకంటే వెన్ ఐ సీ మన తెలుగు ఇండస్ట్రీ ఓపెన్ ఆర్మ్స్ తో అందరినీ వెల్కమ్ చెప్తున్నప్పుడు మాకు కూడా వెల్కమ్ కొంచెం తక్కువే మిగతా భాషల్లో. మనం వెళ్ళి చేయాలంటే ఎస్పెషల్లీ కన్నడలో చూడండి, దే డోంట్ అలౌ ఎనీబడి. ఐ కీప్ హియరింగ్. నాకు ఇప్పటిదాకా నేను వర్క్ చేయలేదులేండి కన్నడలో. నాన్ కన్నడ వాళ్ళని అసలు ఎంటర్టైన్ చేయరు. బట్ మన ఇండస్ట్రీ అలా కాదు. దే ఆర్ వెరీ విత్ వెరీ ఓపెన్ హ్యాండ్స్, ఓపెన్ ఆర్మ్స్ వేర్ దే వెల్కమ్. ఐ విష్ ఎవ్రీ ఇండస్ట్రీ షుడ్ బి ద సేమ్ అట్లా. సో వాట్ ఆర్ యువర్ కామెంట్స్ ఆన్ దిస్? లైక్ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు సీరియల్స్ లో మీరు కూడా ఆ సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి, సో జస్ట్ వాంటెడ్ టు నో, లైక్ మన తెలుగు వాళ్ళకి సీరియల్స్ కంటే కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, మన వాళ్ళకి ఇవ్వరు ప్రియారిటీ. సీరియల్ నేను లేను కానీ ఇండస్ట్రీ అంతా ఫైట్ చేసింది క్రాంతి. న్యూస్ లో కూడా ఉన్నాయి. తెలుగు టెలివిజన్ వాళ్ళు పాపం లోకల్ తెలుగు యాక్టర్స్ గానీ టెక్నీషియన్స్ గానీ చాలా ఫైట్ చేశారు. యూనో పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, జైల్లో పెట్టారు వీళ్ళని. చాలా మంది యాక్టర్స్ చాలా సఫర్ అయ్యారు. బట్ ఈవెన్చువల్లీ ఏంటంటే పవర్ అనేది ఎవరికి ఉందో వాళ్ళే ముందుకెళ్తారు. అండ్ మాకు ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ వీ నీడ్ టు వర్క్. దిస్ ఈస్ అ బ్రెడ్ అండ్ బటర్. బ్రెడ్ విన్నింగ్ వాళ్ళు మెయిన్ యాక్టర్స్ అయితే చాయిస్ లేదు. సో తగ్గించేసారులే వాళ్ళు కూడా. ఏంటంటే ఇప్పుడు తగ్గారు. లోకల్ తెలుగు యాక్టర్స్ చాలా మంది వచ్చారు, మెయిన్ లీడ్ వాళ్ళు. స్టిల్ కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఐ హ్యావ్ కొంచెం వెరీ లెస్ నాలెడ్జ్ అబౌట్ దట్ బికాస్ ఐ షిఫ్టెడ్ టు ఫిల్మ్స్. బట్ మై సపోర్ట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మై టెలివిజన్ బ్యాక్ ఇన్ ఇండియా. అండ్ ఎస్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఐ డోంట్ నో, ఫైట్ చేశారు. మేము చేసాం, దూరదర్శన్ ముందు వెళ్ళి ధర్నాలు చేసాం. వీఆర్ డూయింగ్ టెలివిజన్. హంగర్ స్ట్రైకులు చేసాం. ఇదే శ్రీకాంత్ ప్రొడక్షన్స్, మంజులా నాయుడు గారి టీమ్ లో అందరం వెళ్ళి చేసాం. కానీ యూనో మనం కొన్ని విషయాల గురించి ఎక్కువ చర్చ చేయడం కూడా వేస్ట్. ఇంకోటి ఏంటంటే అందరికీ అవకాశం ఇవ్వాలనేది మా ఇది. ఓకే, ప్రయారిటీ మాకు ఇవ్వండి, మరి ఇంకో స్టేట్స్ లో ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు కూడా మాకు ఇవ్వాలి కదా అనేది మా ఫైట్ అంటానికి లేదు. ఇట్ ఈస్ అవర్ ఏమంటారు, మా బాధ. దట్స్ డెఫినెట్లీ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అండ్ మ్యామ్, ఐ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చన్. లైక్ యు ఆర్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ యు ఆర్ లైక్ పర్ఫెక్ట్ లుకింగ్. సో మీకు ఎప్పుడు హీరోయిన్ ఆఫర్ ఏం రాలేదా? లైక్ మెయిన్ లీడ్ యాక్టర్స్ అట్లాంటి ఏం రాలేదా? నేను టెలివిజన్ లో మహారాణి లాగా అన్ని మెయిన్ లీడ్ టైటిల్ రోల్స్ చేశాను. సో ఐ వాస్ ట్రీటెడ్ యాజ్ ఎ ప్రిన్సెస్. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్, నేను ఫిల్మ్స్ ఎప్పుడు నా ప్రయారిటీ కాదు. అంటే ఐ లవ్డ్ ఫిల్మ్స్, కానీ నేను టెలివిజన్ లో ఉన్నప్పుడు అక్కడక్కడ నాకు ఫుల్ టైమ్ జాబ్ అది, రైట్? వీ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు డూ అ ఫిల్మ్ బికాస్ టెలివిజన్ లో ఆన్లైన్ షోస్ ఉండేవి, ఎవ్రీడే షోస్, యాంకరింగ్. కానీ డైలీ సీరియల్ కస్తూరి చేస్తున్నప్పుడు నాకు ఎన్ని సినిమాలు వచ్చినా మురారి ఒకటి చేశా, మధ్యలో ఇంకేదో ఒకటి చేశా, అలా చేశానే కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయలేపాను. ఆఫర్స్ వచ్చాయి హీరోయిన్ గా, బట్ ఐ కుడెంట్ డూ ఇట్ ఫర్ సో మెనీ రీజన్స్. ఏంటంటే నేను ఐఎమ్ నాట్ గుడ్ విత్ సాంగ్స్ అండ్ డాన్స్ అవన్నీ. సో నాకు తెలిసి హీరోయిన్స్ అనేసరికి ఎక్కువ నో ఎస్పెషల్లీ సినిమా పాటల మీద నేను ఇప్పటికీ చేయలేను. మీరు చూడండి, ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్. నేను డాన్స్ బేబీ డాన్స్ అనే షో హోస్ట్ చేసినప్పుడు అదొక్కటే నేను, ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ ఐ హ్యాడ్ టు డూ వన్ సాంగ్ టు స్టార్ట్ విత్ యాజ్ ఎ హోస్ట్. అది విత్ ఆల్ ద డాన్సెస్ అది చేశాను. కానీ నేను ఎక్కడ చూడండి నా పర్ఫార్మెన్సెస్ ఎక్కడ ఉండవు. మెజారిటీ ఆఫ్ ద యాంకర్స్ గానీ యాక్టర్స్ గానీ దే డూ సాంగ్స్. ఓకే, సో
సో ఐఎమ్ యాక్చువల్లీ నాట్ గుడ్ విత్ దట్. నా డ్రాబ్యాక్ ఓకే. అది. కాబట్టి నేను అనుకున్నాను, అంటే అప్పట్లో చూడండి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తక్కువ. ఉన్న సౌందర్య గారు లాంటి గొప్ప గొప్ప యాక్టర్స్ చేయగలిగారు, కానీ మా జనరేషన్ నుంచి నేను కానీ, సుమ కానీ, ఝాన్సీ కానీ మేము ఎవరం చేయలేకపోయాం. బికాస్ వీ వర్ వెరీ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ టెలివిజన్. అండ్ సినిమా ఫుల్ టైం తీసుకుంది కూడా బికాస్ ఐ హ్యాడ్ టు కట్ డౌన్ ఆన్ మై టెలివిజన్, కాబట్టి దెన్ ఐ హ్యాడ్ టు స్విచ్. ఓకే, అది ఫ్లెక్సిబిలిటీ వల్ల. సో హీరోయిన్ గా చేయటానికి బోల్డ్ అవకాశాలు వచ్చినా నేను ఆప్ట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై ఓన్ ఇష్యూ. నేను ఐ థింక్ ఐ వాజ్ నాట్ గుడ్ విత్ సాంగ్స్, డాన్స్ చేయడాలు అవన్నీ నాకు అవ్వదు అనుకున్నాను నేను. ఓకే. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే యూఆర్ సో హంబుల్. ఎట్లా అంటే లైక్ మీకు అంటే బిఫోర్ కమింగ్ టు దిస్ లైక్ మీకు కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను. లైక్ యూఆర్ మెన్షనింగ్ లైక్ అంటే మీతో పనిచేసిన ఒక అమ్మాయి కూడా లైక్ యూఆర్ స్పెసిఫైయింగ్ లైక్ నాకు మీకు హెల్త్ బాగాలేనప్పుడు ఒకళ్ళు చూసుకున్నారు మిమ్మల్ని. సో వాళ్ళ పేరు కూడా మీరు మెన్షన్ చేసి ఐ హావ్ టు బి సో థ్యాంక్ఫుల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి యూఆర్ సేయింగ్ థ్యాంక్ఫుల్. అంటే చాలా మంది మెన్షన్ చేయరు, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయరు అండ్ అది చేయరు. బట్ హౌ డౌన్ మన టు ఎర్త్ ఫ్రెండ్సే అనిపిస్తారండి చేయరమ్మా. మీరు. యు ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న వాళ్ళే ఏ దాంట్లో కూడా నా ఫ్రెండ్ అని కూడా మెన్షన్ చేయరు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ. ఎందుకంటే మనకి ఎవరో చెప్పి ఎవరి పేరో మెన్షన్ చేయాలనేది స్క్రిప్టెడ్ అవుతుంది. నీ మనసులో అవును. నీ గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో అది యు హ్యావ్ టు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? See, I was there with Yeah. many of my friends, colleagues, when their tough times. Mm. They were there. బట్ చెప్పుకోవడం వల్ల ప్రపంచానికి కూడా మనం ఏం చేస్తున్నాం, ఎవరు మంచి చేస్తున్నారో తెలియాలి. కాబట్టి ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు టెల్ పీపుల్ దట్ ఎవరు మన జీవితంలో ఉన్నారు, ఎవరు మన మంచి కోరుకున్నారు. నేను చెడు కోరుకున్న వాళ్ళ గురించి కూడా థ్యాంక్స్ చెప్తాను, బట్ అసలు ఎందుకంటే మీరు ఇట్స్ అలా చెప్తుంటే లెర్నింగ్ లెసన్ నాకైతే కదా. ఎస్ ఎస్ అసలు వన్ గుడ్ థింగ్ ఏంటంటే మీ దగ్గర నుంచి నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఇంకా పేర్లు ఎందుకంటే చాలా మంది పేరు అస్సలు చెప్పరండి. కానీ యూఆర్ మెన్షనింగ్ హర్ నేమ్ అండ్ తను ఇలా చేసింది, తను ఏడ్చింది, ఇవన్నీ చెప్తున్నారు. ఓ మై గాడ్. అంటే ఐ షుడెంట్ మెన్షన్ దట్ సర్వెంట్ అట్లా కావాలి కానీ బట్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ పర్సన్ పేరు చెప్పి ఇలా నాకు కేర్ తీసుకున్నారు, నాకు నా స్టాఫ్ బాగాలేనప్పుడు అని కానీ, చెప్పేసి నా అన్నప్పుడు మెయిడ్ కానీ, నా డ్రైవర్ కానీ, నా కొంతమంది నా ఫ్యాన్స్ గా స్టార్ట్ అయ్యి నాకు ఈ రోజు నా లైఫ్ లో నా ఫ్యామిలీ అయిపోయిన వాళ్ళు బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇండస్ట్రీ, మన ఈ ప్రపంచంలో. హౌ కెన్ ఐ ఎవర్ నాట్ సే థ్యాంక్స్? నేను వాళ్ళకి పర్సనల్ గా, అంటే సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజ్ కూడా ఏంటంటే యూ కెన్ టాక్, యూ కెన్ సే థింగ్స్. సోషల్ మీడియానే కాదు, ఎనీ ఇంటర్వ్యూలో కానీ ఏదైనా, ఇది ఒకటే అవకాశం కదా టు థ్యాంక్ పీపుల్. అండ్ ప్రపంచానికి కూడా తెలియాలి కదా. అవును, ఖచ్చితంగా. సో హౌ సపోర్టివ్ ఇస్ యువర్ ఫ్యామిలీ? అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే చాలా ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతాయి లేడీస్ కి అని చెప్పేసి ఒక టాక్. ఐ నో దట్ నౌ ఇట్ బికేమ్ సింప్లిఫైయింగ్, బట్ అప్పుడు మీరున్నప్పుడు మాత్రం అంత ఉండేది కాదు. బట్ హౌ సపోర్టివ్ ఇస్ యువర్ ఫ్యామిలీ? ఐ నో దట్ సపోర్టివ్ ఉండబట్టి ఇంతవరకు వచ్చారు, బట్ జస్ట్ వాంటెడ్ టు నో ఫ్రమ్ యువర్ అండ్ లైక్ హౌ సపోర్టివ్ అండ్ ఇంత దూరం రావడానికి. There are so many sacrifices, there are so many battles, there are so many fights. Let's not go there. But everybody said that what నీ మనసుకి ఏది నచ్చి నీకేం చేయాలనిపిస్తే అది చేయని. ఒకవేళ వాళ్ళు వద్దు అన్న నేను చేసేదాన్నేమో, బట్ because this is what I know, this is what I love, and I hope everybody understood. అది నా మదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అవ్వచ్చు, మా హస్బెండ్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అవ్వచ్చు, దే ఆల్ కేర్ ఫర్ మీ, దే ఆల్ లవ్ మీ టుడే. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది ఏమి ఓవర్ నైట్ గా మారిపోయిన ఇదేం కాదు జీవితం. ఎవ్రీ బ్యాటిల్ ఐ ఫాట్, ఎవ్రీ ఆర్గ్యుమెంట్ ఐ హ్యాడ్, ఎవ్రీ running away from the situation I had, but the things have changed. It took a while for me, but they all love me today. They all tell me to do what I want today. నా నిన్నగాక మొన్న పుట్టిన నా కొడుకు దగ్గర వరకు వాడేమంటాడంటే, జస్ట్ అమ్మ, జస్ట్ గో బ్యాక్, డూ యువర్ వర్క్, దట్స్ వాట్ యు లవ్, ఇనఫ్ ఆఫ్ ఎనీథింగ్ కదా అంటాడు. అలాగే మా వారు కానీ, మా ఇన్లాస్ కానీ, మా అమ్మ కానీ, నా ఫ్యామిలీ కానీ, నౌ దట్ దే నో వాట్ ఐ వాజ్ డూయింగ్, how much struggles I had, all this process. యాజ్ ఐ సే, పీపుల్ స్టిల్ థింక్ దట్ ఏముంది, ఫ్లైట్ ఎక్కుతారు వచ్చేస్తారు, వాళ్ళ ఆయన యుఎస్ లో ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు వచ్చేస్తాయని.
I started vocalizing about this also because nothing is easy. మిలియనేర్ కూడా రోజు 2 రోజులకు ఒకసారి ఫ్లైట్ ఎక్కమ్మా వెళ్ళు నీ సినిమా చేసుకుని రా అని చెప్పరు. యు ఆల్ హ్యావ్ యువర్ ఓన్ బ్యాటిల్స్ టు ఫైట్. కాకపోతే ఒక పాయింట్ లో అందరూ అర్థం చేసుకుని end of the day, this is also, very important. I'm telling now that it is on this interview, Kabatti, nothing was easy for me. It's not going to be easy ever. But pause, take a breath, make things ఏమంటారు straight. ఎందుకంటే ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోవాలి. కెరియర్, ఫ్యామిలీ, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. పీపుల్ మైట్ ఈవెన్ హేట్ యూ. People might even, laugh at you. People might even, I have seen people talking about me very beginning days లో నేను వర్క్ చేయడానికి వచ్చినప్పుడు, చూసావా యాక్ట్రెస్ ఇవిడ 2 రోజులు కాలేదు ఎన్ఆర్ఐ మొగుడిని వదిలేసి వచ్చింది వర్క్ చేస్తుందని, వెనక్కి వెళ్ళి నవ్వుకునే వాళ్ళం అనమాట. So how do you take all this stuff? Like, I know that there is so much shit. ముందుకెళ్ళిపోతుంది. You don't believe. Pardon my language. There is so much. ఏవి సోషల్ మీడియా లేనప్పుడు మౌత్ టాక్ ఉండేది. పీపుల్ యూస్ టు స్టిల్ టాక్. అఫ్ కోర్స్ నా ముందుకు వచ్చి ఎవరు నన్ను ఏమి మాట్లాడలేదు. నా వెనక మాట్లాడిన వాళ్ళ గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఐ ఫీల్ దట్ పీపుల్ హూ టాక్ నీ వెనకున్నారు. నీ ముందున్నది నీ లైఫ్, నీ విజన్, నీ ఫ్యామిలీ, నీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎవ్రీథింగ్, రైట్? కెరియర్ కానీ, ఫ్యామిలీ కానీ, నీ లైఫ్, నీ హెల్త్, నీ బాధ్యత. అది వెనక్కి తిరిగి వాళ్ళే ఉన్నారు వీళ్ళే ఉన్నారు అనుకుంటే నేను కార్తీక్ మన క్రాంతి అక్కడే ఉండిపోయేదాన్ని. రైట్? సో నథింగ్ కేమ్ ఈజీలీ. దట్స్ వాట్. జస్ట్ టు సమ్ ఇట్ అప్ ఏంటంటే ఈ కాన్వర్సేషన్ అబౌట్ ద కెరియర్ కానీ వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ యువర్ ఇండస్ట్రీ లేదు కదా. అప్పుడు వేరే దేశాల్లో ఇప్పుడంటే అమెరికాలో పీపుల్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్, పీపుల్ ఆర్ బయింగ్ ఫిల్మ్స్, పీపుల్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఫిల్మ్స్, పీపుల్ ఆర్ getting going to India to be a part of this world. It has become very easy, don't you think? There are so many sacrifices. Don't you think many people looked upon me, looked upon what we have done and came to India today? మీరందరూ కూడా వచ్చిన ఒక ఎన్ఆర్ఐ దీనికి ఒక హోస్ట్ గా చేస్తున్నారు అంటే ఇట్స్ ఆల్ యువర్ లవ్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్, రైట్? సో ఐ హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్. I also happened to be like interviewing somebody recently, such a beautiful girl and such a talented girl. They're also torn between, your life here, your family, and, going back to India. Opportunities వచ్చినా గ్రాప్ చేసుకునే అవకాశం కూడా ఫ్యామిలీ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. ఇది చేయకపోతే మాత్రం టాలెంట్ ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడే ఉండిపోతుంది. అండ్ హబ్ వచ్చి ఇండియా, ఎస్పెషల్లీ సౌత్ కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ ఫ్యామిలీ షుడ్ ప్లే అ మేజర్ రోల్. దిస్ is still lacking. That's what I feel. Did I divert the whole thing? No. I was just listening so that people can listen. Like what Yes. మీరు చెప్పేది కరెక్ట్ గా విని, Yes. so that they can bring up and they can mold their అంటే ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ గా మౌల్డ్ చేసుకుంటారని అవకాశం ఇవ్వాలి కదా. There is so much of passion and talent ఉన్నప్పుడు your family is not supporting అంటే you are just suppressing and just giving up your dream ante. So I wish there are so many people who are encouraging. I have seen many friends of mine in my industry, they went back to industry and working hard with their spouse support or with their family support, and I have seen people who are not supporting. So there are still people who don't understand, and support their spouses or like family, whoever it is. Yeah, that's true, ma'am. And actually, I had flooded అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. I just wanted to ask you, Please. శ్రేయ పంపించారు అనమాట. హాయ్ అనిత గారు, ఇట్స్ లైక్ గ్రేట్ లవ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ ఐఎమ్ హియరింగ్ యూ. అండ్ చాలా రోజుల తర్వాత మీ ఇంటర్వ్యూ చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వన్ క్వశ్చన్, లైక్ హూ వుడ్ యూ లవ్ ద మోస్ట్? చూస్ వన్ అని చెప్పేసి పెట్టారు అనమాట. సుమా, ఝాన్సీ, ఉదయ్ భాను, హూజ్ యువర్ ఫేవరెట్? ఇలాంటి శ్రేయ నా గురించి తెలిసి నేనేంటో తెలిసి ఇలాంటి మల్టిపుల్ చాయిసెస్ పెట్టకు. ఐ లవ్ దెమ్ ఆల్ డియర్లీ. ఐ డోంట్ లైక్, నేను ఎగ్జామ్ లో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తే నాకు అర్థమయ్యేది కాదు. అఫ్ కోర్స్ చాయిస్ లేదు కాబట్టి. ఇలాంటివి అడిగితే ఎలా అమ్మా? యూ నో దట్ ఐ లవ్ పీపుల్. యూ షుడ్ నో everybody. Yeah, They're all everyone. talented. Sri, I would like to say you that వీళ్ళ నలుగురు 4 pillars.
ఎందుకంటే మనకి ఇప్పుడు 4 pillars ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పేసి ఆ నలుగురు హీరోస్ ని ఎలా అయితే పెడుతున్నారో, మనకి అంటే విజేయింగ్ అయితే ఇంకా ఫస్ట్ అని చెప్తే ఇంకా ట్రెండ్ సెట్ చేసింది అనిత గారు. అండ్ డెఫినెట్లీ వీళ్ళు ఏదైతే సెట్ చేశారో నాకు తెలుసు అప్పుడు సుమా గారు కూడా ఇంకా యాంకరింగ్ రాలా. బట్ యు ఆర్ ద ఫస్ట్ రాలేదు, కరెక్ట్. ఇప్పుడు సుమా గారు వచ్చారు కానీ బట్ ఇనిషియల్ గా సుమా గారు ఇస్ ఇంటూ యాక్టింగ్. కానీ ఒక పబ్లిక్ డిమాండ్ లాంటి షోస్ కి వెళ్ళిపోయి లేకపోతే ఒక యాంకరింగ్ అనే దానికి సెట్ చేసింది మాత్రం అనిత గారు. అండ్ షీఈస్ ద మేజర్ పిల్లర్ ఫర్ దిస్ యాంకరింగ్ కి. అండ్ మనలాంటి ఎంతో మందికి షీ వాజ్ ఇన్స్పైరింగ్. సో ఈ క్వశ్చన్ వాళ్ళని అడగాలి, అంటే రెస్ట్ ఆఫ్ ద 3 members ని మీరు అడగాలి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రేయ భట్. థ్యాంక్ యూ. గుడ్ లక్ విత్ యువర్ కెరియర్స్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, లైక్ వంశీ పంపించాడు. హాయ్ అనిత గారు, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఎస్పెషల్లీ ఐ లవ్ దిస్ ఉయ్యాల చంపాలలో మీ క్యారెక్టర్. అంటే అంత పెద్ద రోల్ ప్లే చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్, లైక్ మీ ఏజ్ ఉన్న యాక్టర్స్ తోటి చేయడానికి అని చెప్పి టెక్స్ట్ చేశారు. అంత ముందు మనం అడిగిన క్వశ్చన్ లైక్ అంటే మీ దగ్గర ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఇండియానా ఇక్కడ? ఏమో టెక్స్ట్ చేయలేదు మ్యామ్. లైక్ ఓకే ఫైన్. సో కొంచెం టెక్స్ట్ చేయండి, అప్పుడు మాకు కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తుంది కదా యుఎస్ లో. ఇట్స్ అ హ్యూమంగస్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఫస్ట్ టైం నా మదర్, ఒక ఏజ్డ్ మదర్ కూడా చేసింది ఉయ్యాల జంపాల్లో. బట్ ఐ హేటెడ్ ఇట్ సో మచ్ టు స్టార్ట్ విత్. ఐ వాజ్ నాట్ టోల్డ్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ అ రోల్, ఒక మదర్ రోల్ విచ్ ఆల్సో రిక్వైర్స్ ఒక ఏజ్ టు గెట్ అప్ అని. సో ఐ రియల్లీ ఫాట్. I walked out of the sets. I cried. I did every damn thing, but I played that role with lot of responsibility. Wow. But the output is really superb. అంటే నాకు అర్థమైంది మీ బ్యాక్ అండ్ స్ట్రగుల్, బట్ అవుట్పుట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. చెప్పాలి కదా, ఉన్న విషయం చెప్పాలి కదా మనం. అవునవును, కరెక్టే మ్యామ్, డెఫినెట్లీ. ఎందుకంటే హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఓన్లీ పీపుల్ సీ ద ఫ్రంట్ ఎండ్ అక్కడ. అంటే నాకు తెలియదు, చెప్పలేదు. సందీప్ టెక్స్ట్ చేశారు మ్యామ్. లైక్ హీఈస్ ఆస్కింగ్ లైక్ మన్మథుడిలో తహల్కా.com అని చెప్పేసి మీరు నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలా మీ లైఫ్ లో కూడా అట్లాంటిది ఎవరినైనా స్పై చేశారా? I wish I could. లేదు. I so wish it is true. I so wish it is true. No, I didn't. Usually I don't. ఎందుకంటే ఇది సరదాగా బానే ఉంటుంది కానీ వాట్ హ్యాపన్స్ ఇస్, మామూలుగానే ఇన్క్విజిటివ్ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువ. అలాంటి ఇన్క్విజిటివ్ దాంట్లోనే చాలా ప్రపంచాలు కూలిపోయాయి. సో ఇట్స్ బెటర్ నాట్ టు స్పై. ఇట్స్ బెటర్ నాట్ టు డూ సచ్ థింగ్స్ అనుకుంటాను. ఓకే సత్యవతి గారు టెక్స్ట్ చేశారండి, ఐ థింక్ ఫ్రమ్ విజయవాడ. లైక్ షీ ఈస్ సేయింగ్ దట్ మీరు కర్తవ్యం అట్లాంటి సినిమాలు అంటే బాగా ఇష్టం అన్నారు. సో అట్లాంటి పవర్ఫుల్ లేడీ కాప్ రోల్ లో ఎప్పుడు చూడొచ్చు మిమ్మల్ని? నేను టెలివిజన్ లో చేశాను, అగ్నిసాక్షి అని దూరదర్శన్ కి నా ఫ్రెండ్ ఒక సీరియల్ చేశారు, డిఓపి శ్రీధర్ రెడ్డి అని. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఐ ప్లేడ్ ఒక కాప్, వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. బట్ సినిమా విజయవాడ, అందరూ విజయవాడ అంటారు. మా అత్తూరు మా అమ్మళ్ళూరు విజయవాడే. మరి ప్రొడ్యూస్ చేయొచ్చు కదా ఎవరొకళ్ళు. సత్యవతి గారు చేసేద్దాం 40s లో ఉంటే చేయకూడదా ఏంటి? ఇప్పుడున్నా చేయొచ్చండి స్టిల్. సో అదే కదా, దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఇప్పుడు 80s లో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు స్టిల్ యూస్ డూయింగ్ ఇట్. సో ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్, పీపుల్ మైట్ బి అనాయిడ్ నన్ను చూసి నీకు అవసరమా అంటుంటారు. నేను ఎప్పుడైనా జిమ్ కి వెళ్ళిన ఏదైనా వీడియో పెట్టినచ్చు, కొంతమంది వెరీ డియర్ ఫ్రెండ్స్ అంటారు. నా ఇంటర్వ్యూస్ లో చూస్తుంటారు, ఒకసారి డిస్క్ రిపోయింది నాకు, ఒకసారి ఇది అది విరిగింది, బట్ నాట్ ఇన్ ద జిమ్. కానీ నీకు అవసరం ఈ వయసులో అంటే, నా వయసు ఏంటి, నేను ఎందుకు, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటాను. సి you are lucky that you don't look your age, and you are lucky that you are enjoying your life as it is. So 24 గంటలు నా ఏజ్ 30 వచ్చింది, 40 వచ్చింది, 50 వచ్చిందని ఎక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. చాలా మంది విమెన్ కి కూడా ఇది ఒక డౌట్ క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో వీ హావ్ వన్ మోర్ మెసేజ్. శ్రీవాణి ఫ్రమ్ కాలిఫోర్నియా అండి. లైక్ షీ టెక్స్టెడ్ లైక్ హాయ్ అనిత గారు, I'm great fan of you. Just few tips for us, like how to get into this VJing. Hello, tips చెప్పండి. And has a lady empowerment గురించి మాట్లాడండి అని చెప్పి
టెక్స్ట్ చేశారు. హాయ్ ఓకే. శ్రీవాణి, కాలిఫోర్నియాకు ఒక టికెట్ పంపించేస్తే వచ్చి 1-on-1 కూర్చునైనా చెప్పగలను. ఈ ఈ ఈ షోలో ఇన్ని చెప్పాలంటే కష్టం. బట్ నౌ దట్ విజయ్ గురించి మాట్లాడాలంటే ఇట్ ఈస్ బికమ్ వెరీ ఈజీ, రైట్? బికాస్ ఆఫ్ ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. యూ డోంట్ ఈవెన్ నీడ్ అ ప్లాట్ఫామ్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. కమ్ ఆన్ బడీ. ఇక విమెన్ ఎంపవర్మెంట్ అంటారా? మీరు కాల్ చేయడమే పెద్ద ఎంపవర్మెంట్ అని నన్ను అడగడం ఈ క్వశ్చన్. డోంట్ యూ థింక్ యూ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్? There are so many renowned people. There are so many people who talk about the empowerment. Women ki empowerment ante dani ardhalu మారిపోయినాయి. So I hope they understand the real meaning of women empowerment and అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే బెటర్. దట్స్ ట్రూ. యా, వన్ మోర్ ప్రసాద్ గారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి టెక్స్ట్ చేశారు. హాయ్ అనిత గారు, అండ్ రీసెంట్ గా లైక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మూమెంట్స్ చూసాము. సో వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్, లైక్ మీ టూ కైండ్ ఆఫ్ మూమెంట్స్? సో హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ సమ్ అన్కంఫర్టబుల్ విత్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ కాస్టింగ్ కౌచ్ ఇట్లాంటివా? మళ్ళీ అగైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎందుకు ఇస్తున్నానంటే అన్ని ఓపెన్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. చెప్తున్నారు, బ్లేమ్ చేసే వాళ్ళని చేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ దాట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నో అండి. యా, మేబీ వెన్ ఐ వాజ్ అట్ ద పీక్ ఆఫ్ మై కెరియర్, మేబీ పీపుల్ మైట్ హావ్ ప్రపోజ్డ్, పీపుల్ మైట్ హావ్, నోబడీ పుష్డ్ మీకి నువ్వు ఇదే చేయాలి, అదే చేయాలి, ఇది చేస్తే ఇది అని. లేదండి, నాకైతే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అరాకొరా ఏదైనా మిస్టేక్స్ నా వల్ల అయి ఉంటే ఐ బ్లేమ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ కి ఐ మే నాట్ హ్యావ్ అ ప్రాపర్ నాలెడ్జ్ ఆర్ గైడెన్స్ అట్ దట్ పాయింట్. మేబీ ఐ హ్యావ్ డన్ అ మిస్టేక్స్. నేను ఒకవేళ చేస్తుంటే అనుకుంటాను, కానీ ఐ వుడ్ రాదర్ నాట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ వాట్. సి, ఐ వుడ్ రాదర్ అప్రిషియేట్ ఆల్ ద పీపుల్ హూ హ్యాడ్ టాట్ మీ వాట్ ఐ ఆమ్ టుడే ఇన్ ఇండస్ట్రీ. ఎవ్రీ పర్సన్, గుడ్ ఆర్ బ్యాడ్, హెస్ గివెన్ మీ నాకు ఒక లెసన్ నేర్పించారు. దాంతోనే నేను ముందుకు వెళ్తున్నాను. సో నా ఆన్సర్ మీకు పర్పస్ సాల్వ్ అయింది అంటే ఓకే, లేదంటే ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. ఎస్, దేర్ ఈస్ సో మచ్ హ్యాపెనింగ్. మంచి గురించి కూడా అడగచ్చు కదా. There is so much good is also happening. Next question అదే ఉంది. లక్ష్మి గారు టెక్స్ట్ చేశారు, లైక్ ఫ్రమ్ హైదరాబాద్ అగైన్, అండ్ షీ ఈస్ సేయింగ్ లైక్ వాట్ ఈస్ యువర్ సక్సెస్ మంత్ర అండ్ హౌ యు బీయింగ్ లైక్ సో హ్యాపీ అండ్ స్మైలీ ఫేస్ ఆల్వేస్ అని చెప్పేసి అడుగుతున్నారు. థ్యాంక్స్ లక్ష్మి గారు, వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఆస్కింగ్ మీ సచ్ అ నైస్ క్వశ్చన్. సక్సెస్ మంత్ర అంటూ ఏమీ లేదండి. బికాస్ యాజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మల్టిపుల్ యాక్సిడెంట్స్ లో ఒకసారి నెక్ డిస్క్ విరిగిపోయింది, కాలర్ బోన్ విరిగిపోయింది, లాంగ్ ఎగో మొన్న నీ విరిగిపోయింది. ఇన్ని విరిగిన పెయిన్ ఉంది. బట్ ముందుకు వెళ్ళాలంటే పెయిన్ ని మీరు దాన్ని కూడా తీసుకోవాలి. సో ఐ హ్యావ్ సో మెనీ బ్రోకెన్ బోన్స్ ఇన్ మై బాడీ, బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు లాఫ్. అంటే యూ లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్. You have ఒక పర్పస్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ అ పర్పస్ లైఫ్ కి. సో ఆ పర్పస్ గుర్తుపెట్టుకొని గివ్ అప్ చేయకుండా ముందుకెళ్ళడమే నేను నేర్చుకున్నానండి. నాట్ దట్ ఐ హ్యాడ్ ఏమంటారు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఎనీవేర్. నాట్ దట్ ఐ హ్యావ్ ఏమంటారు పూల ఇలాగ జల్లి నన్ను ఎవరు నడిపించలేదు. ఐ హ్యావ్ బీన్ త్రూ ఆల్ ద రఫ్ పాత్, బట్ పాత్ ఈజ్ మైన్. So na path lo just had one question అండి, like when you said like you went through multiple accidents ఇలా అవుతున్నప్పుడు, అంటే జస్ట్ కొంచెం ఏదైనా డౌన్ అవుతేనే ఇవాళ చాలా మంది లైక్ పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు టేక్, అంటే ఒక ఫెయిల్యూర్ వస్తే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది తీసుకోలేకపోతున్నారు. అండ్ మెనీ సూసైడికల్ కేసెస్ ఇవన్నీ చూస్తున్నాము. బట్ even my industry lo kuda, when I was heading welfare in movie artist association, I myself had encountered many people who called middle of the night. నేను ఇదిగో బకెట్ ఎక్కేసాను, తన్నేస్తున్నాను, తాడేసేసుకుంటున్నాను అన్న వాళ్ళని కూడా నా స్టోరీస్ చెప్పాను. నా స్టోరీయే చెప్తాను ఎవరికైనా, నా పర్సనల్ స్టోరీయే చెప్తాను. యూ థింక్ I have tons of money in my account and I'm able to laugh? Do you think this is what it is?
మహామహులు, బిగ్ బి లాంటి వాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, నాగార్జున గారు లాంటి వాళ్ళు, యాక్ట్రెసెస్ లో వాణిశ్రీ గారు లాంటి వాళ్ళు, సౌందర్య గారు, కాంచన గారు, ఇవన్నీ స్టోరీస్ చూసాక కూడా రోడ్డు మీదకి వచ్చేసాక కూడా, అంటే డబ్బులు అనుకున్నది ప్రయారిటీ అయితే మాత్రం మనం ఎప్పుడు సక్సెస్ అవ్వలేము. వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ ద నాలెడ్జ్ అండ్ ద టాలెంట్, అఫ్ కోర్స్ మనీ టు సర్వైవ్. సో చాలా మందిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను, ఎందుకంటే నాకు నేను ఎవ్రీ డే చెప్పుకునేది ఇదే. డూ యూ థింక్ ఐ డోంట్ హ్యావ్ పెయిన్? డూ యూ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ మై లైఫ్? ఐ డూ హ్యావ్. చిన్న మాటలకు కూడా చాలాసార్లు రియాక్ట్ అయిపోయి అమ్మమ్మో చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. బట్ అది పరిష్కారమా? ఆ చిన్న మాటని ఒక్క సెకండ్ హోల్డ్ చేసి ముందుకెళ్తేనే లైఫ్. సో ఎస్, దేర్ ఆర్ మెనీ కేసెస్ ఐ కీప్ వాచింగ్. అండ్ డూ యూ థింక్ క్రాంతి మన లైఫ్ లో ఎప్పుడు మనకు అవ్వదా ఏంటి? డోంట్ యూ గెట్ అప్సెట్ అండ్ యూ జస్ట్ వాంట్ కిల్ యువర్ సెల్ఫ్ వెన్ యూ పాస్ ద మూమెంట్ యు ఆర్ అలైవ్? దెన్ యూ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్. అన్ఫార్చునేట్లీ I was not there. కొన్ని విషయాల్లో maybe we lost people around. So yeah, what was the question? It was very emotional. Emotional, yes. Yeah. Yes, last question అండి. I would like to Ashish text like you're asking like what is your heart touching letters? అప్పుడు లెటర్స్ వచ్చాయని చెప్పారు మీరు. So what is your heart touching letters still you remember and carry Who forward? is it? Who is it? Ashish. Ashish, huh? Ashish. Ashish, చాలా హార్ట్ టచింగ్ From లెటర్స్ వచ్చాయి. Jersey, నంబర్ from Jersey City. చెప్పలేను. Yeah. Hi Ashish. Thanks for asking me. There are many beautiful letters, heartfelt letters. There was a love letter from somewhere from Middle East nunchi. At that point when I was anchoring, doing public demand and bunch of shows, somebody wrote blood to rasaru. అదైతే చాలా మంది చాలా Oh my చేశారు God. కానీ బ్లడ్ తో రాశారు. ఆ తర్వాత ఇలాగ నేను పెళ్లి చేసుకుంటాను అలా ఇలా అని మీరు అని చెప్తే ఉత్తరంలో మళ్ళీ అబ్బాయి ఎవరో కూడా మాకు తెలియదు, ఛానల్ కి వచ్చేవి లెటర్స్. సో సంబడి రోట్ మీ అ లెటర్ అండ్ హీస్ ఆల్రెడీ హీ సెడ్స్ హీస్ రిలేటెడ్ టు వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్స్. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. And he will go and convince his family and he'll come to India and marry me అని. సో మాకు అది చర్చ జరిగింది జెమినీ ఛానల్లో. కూర్చోబెట్టి నన్ను నోటీస్ బోర్డ్ లో పెట్టి మరి జోకులు చేశారు. నేను అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అబ్బాయి బ్లడ్ మిడిల్ ఈస్ట్ లో నేను వెజిటేరియన్. అప్పుడు ఏ కోడినో మేకనో కోసి దాని బ్లడ్ తో రాసిండొచ్చు కదా, వై డోంట్ యూ జస్ట్ కన్విన్స్ అని చెప్పి. బికాస్ నేను ఒక బాధ్యతతో ఇండస్ట్రీకి వచ్చాను. My goal was different from getting married at that point of my life or falling in love, which never happened. I was in and out of many proposals and all, but I was never seriously considering anything but my career at that point. I had to become something and show to myself and to my family at that point. Kabatti I never ఇలాంటివి చాలా లవ్ లెటర్స్ అయితే వచ్చాయి. అండ్ చాలా ప్రేమగా చాలా మంది రాసిన లెటర్స్ నేను దాచుకున్నాను కూడా. Wow, that's so nice అండి. అండ్ ఫైనల్ గా వన్ క్వశ్చన్ అండి, లైక్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్? ఇప్పుడు వింటున్న యంగ్ డైరెక్టర్స్ అందరు డెఫినెట్లీ చాలా మంది వింటున్నారు, లైక్ యంగ్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు, లేకపోతే డైరెక్టర్స్ కూడా, సీనియర్ డైరెక్టర్స్ కూడా. క్రాంతి చాలా మంది విన్నారు, చాలా మంది ప్రపోజ్ చేశారు, ఎవరు చేయలేదు. ఓకే, డ్రీమ్ రోల్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెం, దే ఆర్ ఆల్ టాప్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నౌ. ఇప్పుడు ఒక రోల్ మీకు చేయాలి అనేది మనసులో ఉన్న మాట ఒకసారి మీరు బయట పెడితే, సో దే మైట్ థింక్ ఓహో అనిత చౌదరి ఇలాంటి చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు కదా వాళ్ళు. నెక్స్ట్ టైం మిమ్మల్ని కూడా కన్సిడరేషన్ చేసుకుంటారు. రివల్యూషనరీ రోల్స్ విచ్ ఇప్పటిదాకా నేను చెయ్యంది ఏదైనా చేయాలని ఉంటుంది. ఇది అని కాదు. ఐఎమ్ గుడ్ విత్ సో మెనీ థింగ్స్. పీపుల్ ఆర్ నాట్ tapping that energy of mine. Maybe a cop role, maybe a politician, maybe somebody ఈ విమెన్ ఎంపవర్మెంట్ గురించి అయ్యి ఉండొచ్చు, మేబీ సంథింగ్, బట్ నాట్ గివింగ్ అప్ రోల్స్. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఎనీమోర్. ఓకే, సో నైస్ అన్నమాట. సో వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, అనిత చౌదరి గారు షీఈస్ ఓపెన్ ఫర్ దిస్ ఆల్ ద రెవల్యూషనరీ రోల్స్ అండ్ ఆల్సో ఒక పొలిటీషియన్, పవర్ఫుల్ పొలిటీషియన్ రోల్ చూపించండి. వి వాంట్ టు సీ దట్. ఏదైనా ఇప్పుడు ఒక ఇట్ షుడ్ బి లైక్ అ రెఫరెన్స్ టు ద నెక్స్ట్ జనరేషన్ పీపుల్ హు ఆర్ వాచింగ్. నేను ఏమంటున్నానంటే చాలా మంది గివ్ అప్ చేస్తూ ఉంటారు కదా చాలా విషయాల్లో, వెదర్ ఇట్ ఈస్ అ కెరియర్ ఆర్ ఎ డ్రీమ్ ఆర్ ఎ విజన్. సో వాటి రిలేటెడ్ ఏదైనా చేసావు అనుకో, అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్, ఎట్ దిస్
ఏజ్ నేను తీసుకురాను, కానీ విమెన్ స్టిల్ స్ట్రగుల్ విత్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో అలాంటి దాని మీద ఒక స్టోరీ చేయొచ్చు, వేర్ ఇట్ విల్ బికమ్ యునో లర్నింగ్ థింగ్ ఫర్ మెనీ విమెన్ అక్రాస్ ఆర్ మెనీ మెన్ ఆర్ ఎనీబడి అక్రాస్ ద వరల్డ్ కి ఒక స్టోరీ అలా చేయొచ్చు కదా. ఏమంటారు, అవును ఒక డెఫినెట్లీ. అచీవ్మెంట్ కోసమో లేదంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏడ్చుకుంటూ హలో, ఎంత గారు ఉన్నారా? క్రాంతి హలో, యా క్రాంతి బ్యాక్. ఓ మొత్తం మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్, దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్, దిస్ ఇస్ వాట్ ఐ లవ్. కాబట్టి ఏదైతే చెయ్యలేనిది ఏదైనా ఉంటే ఎవరైనా అవకాశం ఇస్తే చేస్తాను. బట్ వాట్ ఆల్ ఐఎమ్ డూయింగ్, మొన్న ఏదో ఇంటర్వ్యూలో అన్నాను, మా ఇండస్ట్రీ బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అని. సో వాట్ ఎవర్ ఈస్ గివెన్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్, డూ ఇట్ అని. సో దిస్ ఇస్ వాట్ ఐ am రిక్వెస్టింగ్ ఎవ్రీ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ హూ ఇస్ లిజనింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. డోంట్ థింక్ దట్ అనిత ఇదే చేయాలి కాబట్టి ఈ రోల్ ఇవ్వమని చంపేస్తాను. డెఫినెట్లీ అండి, బట్ యు ఆర్ End of ఆల్రెడీ the day, అంటే I want to work. End of the day, I want to keep working until my last breath. ఇంకోటి కూడా, ఇంకో 1 లైన్ యాడ్ చేస్తాను. యాక్టరే గా 100 ఏళ్ళు చేయక్కర్లేదు, ఇండస్ట్రీలో ఏదో ఒక రూపంలో నా ప్రెజెన్స్ ఉండాలనుకుంటున్నాను. అది బిహైండ్ ద స్క్రీన్ అవ్వచ్చు, రేపు పొద్దున 60 వస్తే చేయలేకపోవచ్చు, ఇంకో పని చేయొచ్చు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ, మై ఇండస్ట్రీ. దిస్ ఇస్ ఇట్. దిస్ షోస్ హౌ మచ్ యూ లవ్, మీ లవ్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ అనేది అర్థమవుతుంది. అండ్ డెఫినెట్లీ అనిత గారిని ఫ్యూచర్ లో డైరెక్టర్ గా ఏమైనా చూడబోతున్నామా? డైరెక్టర్, ప్రొడ్యూసర్? యూ నెవర్ నో. కానీ డైరెక్టర్ అనేది చాలా బాధ్యత, భయం కూడా. ఇట్ స్కేర్స్ మీ. కమ్ ఆన్, డోంట్ పుట్ మీ దట్ క్వశ్చన్స్. పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఈజీ డైరెక్టింగ్. నో, ఇట్స్ నాట్. I walked that path and I gave up one point. It's like humongous. I did production, but direction చేయలేదు. We produced. I did production 5 years చేశాను. అంటే జస్ట్ ఒక నేను ఇండస్ట్రీకి గివింగ్ బ్యాక్ టైం అనుకుని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. బట్ ఇట్స్ వెరీ టీడియస్. ఐ టుక్ ఏ బ్రేక్ ఫర్ నౌ. బట్ yes, I'll do. That's good thing. And yeah, thank you so much, ma'am, for coming to Telangana Radio. And చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ చాలా మంది యంగ్ జనరేషన్ కి ఈ రోజు అంటే చాలా మంది డౌన్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ యు ఆర్ ద గ్రేట్ రిఫరెన్స్. అంటే ఒక విజయం కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ యూ హావ్ సెట్ ట్రెండ్ అనమాట. ఒక యంగ్ మదర్ రోల్ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ చూస్తే ఇంకా యూ డిడ్ సో మచ్. బట్ స్టిల్ ఇంకా దాహం నాకు తీరలేదు, ఇంకా నేను చాలా చెయ్యాలి అని చెప్తున్నాను కదా. ఈ జీలే కావాలి. దాహం తీరింది అనుకో క్రాంతి, యూ విల్ స్టాప్ అక్కడ. ఎప్పుడు మనం హాఫ్ స్టమక్, హాఫ్ థర్స్టీగానే ఉండాలి. ఎందుకంటే ఆ దాహం తీరిపోయి కుండంతా మొత్తం ఖాళీ చేసాం అనుకో బాటిల్, దెన్ యు ఆర్ నాట్ థర్స్టీ, రైట్? వెన్ యు వోంట్ వాక్ టువర్డ్స్ యువర్ గోల్. యు నో వాట్ ఐ మీన్? ఇఫ్ యు ఆర్ నాట్ థర్స్టీ, యు ఆర్ నాట్ హంగ్రీ, గోలే ఉండదు నీకు. యూ ఫీల్ దట్ ఐమ్ ఫైన్ అని. నువ్వు టువర్డ్స్ యువర్ గోల్ వాక్ చేయవు, అక్కడే కూర్చుని పోతావు. అమ్మయ్య నాకు ఆకలి తీరింది కాబట్టి. సో ఎప్పుడు మనిషి అనేవాడు, ఈ ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీ అయినా కంప్లీట్ కడుపు నిండా పీకల దాకా తినకుండా జస్ట్ కీప్ సమ్ స్పేస్ ఫర్ ద న్యూ థింగ్స్, ఎక్స్ప్లోర్, అచీవ్ అండ్ గో టువర్డ్స్ యువర్ గోల్. వాక్, జస్ట్ వాకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతే, బేబీ స్టెప్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా థింగ్స్. అండ్ నాకు కూడా ఈరోజు చాలా లెర్నింగ్ వచ్చింది టు యువర్ వర్డ్స్. మీరు అడిగారు కాబట్టి, కొంతమంది అడగరు, కొన్ని క్వశ్చన్స్ అడగరు, ఏదో అడుగుతారు. సో అప్పుడు నా నుంచి కూడా ఎటువంటి ఎవరైనా ఏం చెప్పలేము. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద హోస్ట్, రైట్? వెన్ యు ఆర్ ఇన్ ద హోస్ట్ సీట్, యు నో వాట్ టు ఆస్క్ అండ్ యు మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. సో థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లైక్ అందరూ ఎవరైతే చూస్తున్నారో, వింటున్నారో through your channel, NRI channel, I am thankful to each and every one of you for taking this 1 hour of your life to listen to what I said. Thank you. Thank you so much. And this is RJ Kranti officially signing off for today's special chat. Thank you.